Good morning, everyone. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. ఎవరన్నా ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండండి. ఈ లోపల అదర్స్ విల్ జాయిన్. మనం ఇవాళ హోపనోపోనో గురించి మాట్లాడుకోబోతున్నాము. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమన్నా రిజల్ట్స్ చేసిన వాళ్ళు ఉన్నారా? వాట్ ఎవర్ ఈస్ ద క్వశ్చన్ యూ కెన్ ఆస్క్. ఓకే, మాట్లాడండి ఎవరొకరు. చేసిన వాళ్ళు ఉన్నారా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నమస్తే మేడం. చెప్పండి. నేను కొత్త మేడం. ఓకే, ఇంతకుముందు ఏమైనా చేశారా హోపనోపోనో? లేదండి, తెలియదు అసలు. ఓకే, మీకు ఎలా వచ్చింది మరి? నేను యూట్యూబ్లో చూశాను. మీ దగ్గర ఒకసారి రేకి క్లాస్ విన్నాను మేడం. ఓకే, వింటే మరి మీకు గ్రూప్ లో లేరా? మీరు రెగ్యులర్ గా వస్తుందిగా గ్రూప్ లో. గ్రూప్ లో కూడా చూసా మేడం, మీ వీడియోస్ చూశాను. ఓకే ఓకే ఓకే, గ్రూప్ లో వస్తాయి. ఓకే, సరేకి ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి, ఆల్రెడీ చేసిన వాళ్ళు కానీ. హోపోనోపో చేయలేదు మేడం, మిగతా రేకి అవి చేసాం కానీ. ఓకే 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 మనీ ఓకే. మాట్లాడండి ఎవరో ఒకళ్ళు. యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, వాట్ యూ వాంట్ టు లెర్న్, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ లోపల మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతారు. ఐ కెన్ స్టార్ట్. నమస్తే మేడం. నా పేరు శ్రీసుమ అండి. నేను బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పండి. యాక్చువల్లీ మీ వీడియోస్ హోపోనోపోనో వీడియోస్ చూసాను. అంటే నేను మామూలుగా హోపోనోపోనో యాక్చువల్లీ ఒక మెంటర్ దగ్గర నేను నేర్చుకున్నాను. బట్ ఇట్ ఈస్ ద 4 ఫ్రేజెస్ సెంటెన్స్. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ నేను 'ది పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్' ప్రోగ్రామ్, అది బుక్ బై జోసెఫ్ మర్ఫీ గారిది చదివాను. బట్ ఓకే. ఇది రియల్ హోపోనోపోనో మీరు మోర్నా సిమోనా ప్రేయర్‌ది చెప్తానన్నారు కదా! యాక్చువల్లీ ఐయామ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ దట్ ప్రేయర్. సో, అదొకటి. తర్వాత మీరు ఎప్పుడైనా ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్స్ బెంగుళూరులో కండక్ట్ చేస్తారా మేడం? ఎలా ఉంటుందంటే, ఇక్కడ చేసాం హైదరాబాద్ లో చేస్తేనే చాలా తక్కువ మంది వచ్చారు. ఆఫ్లైన్ ఐ కెన్ కండక్ట్, బట్ గ్రూప్ ఉండాలి కదా. ఈ ఓహ్! కాలంలో ఏంటంటే జనం కదలడానికి బద్ధకంగా ఉంది. ఏదో ఇంట్లో పకోడీ తింటూ విన్నట్టుగా వినడం తప్ప ఓకే. రియల్ ఇంటెన్షన్. మేమైతే ఎక్కడో మాస్టర్ గారు వస్తున్నారంటే మేము ప్రాణిక్ హీలింగ్, అసలు ఏం తెలీదు, హిందీ రాదు, ఏమీ రాదు. ఎక్కడో బాంబే దగ్గర మాథెరన్‌లో ఉంటే అసలు ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. జస్ట్ ఓకే. లైక్ దట్ అలా వెళ్ళిపోయేవాళ్ళం అంతే. ఓకే. ఎళ్ళాలి, నేర్చుకోవాలన్నంత ఇదనమాట. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అసలు మీది సిద్ధాజల్ టెక్నిక్, హ్మ్. 555 టెక్నిక్, తర్వాత ఏంజెల్స్ గురించి చెప్తారు కదా! అన్ని వీడియోస్ చూస్తున్నాను మేడం. ఓహ్! వెరీ యూట్యూబ్‌లో గుడ్, వెరీ చూస్తున్నాను. గుడ్. యూట్యూబ్ నుంచి యాక్చువల్లీ మీది జాయిన్ అయ్యాననమాట గ్రూప్‌లో. బట్ ఈ రియల్ హోపోనోపోనో ఐ వాంట్ టు లెర్న్. యాహ్! అంటే యాహ్! ఐ హావ్ అంటే నాకు యాక్చువల్లీ చెప్పచ్చా మేడం ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నా? చెప్పండి, చెప్పండి. ఆ! మా చెప్పమనే కదా. ఫాదర్‌ది మనీ స్ట్రక్ అయింది మేడం. అంటే నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మడం స్టార్ట్ చేశాను. బికాజ్ అది రియల్ అని, అల్టిమేట్ అని అర్థమయ్యింది నాకు. హ్మ్. కర్మ హ్మ్. సిద్ధాంతం అనేది. అంటే మనం ఒకళ్ళకి చేస్తేనే మనకి జరుగుతుంది అన్న విషయము. సో, ఆ కర్మ సిద్ధాంతం ప్రకారంగానే నేను ఇంకా అవతల మనిషి ఎవరైతే ఒక ఆయన తీసుకున్నారో ఆయన్ని అనుకోవడం కూడా మానేసా. ఓకే, మన కర్మ ఎక్కడో ఉంది కాబట్టే ఇది జరిగిందన్న విషయము. సో, దాని నుంచి నేను ఇది అంటే ఈ స్ట్రక్డ్ మనీ, అంటే నేను ఐయామ్ ఓన్లీ డాటర్ మా పేరెంట్స్‌కి. సో, అది రేపొద్దున్న ప్రాపర్టీ నాకే గదా వస్తుంది. సో, ఇది నా తాలూకా రెస్పాన్సిబిలిటీ కింద నేను తీసుకున్నా. ఇచ్చింది మా ఫాదర్ అయినా గూడా పర్సెప్షన్ అనుకుని తీసుకున్నాను నేను దీన్ని. సో, దీనికి ఎట్లా చేసుకోవచ్చు? ఫాదరు, మదరు అలానేమి ఉండదిక్కడ. వాటెవర్ హ్యాపెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ థాట్, నీ ఆ! ఆలోచనలోకి వస్తే ఇంక అది నీదే. ఓకే. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఎవరికో అప్పు నాకు రావాలనుకోండి. ఆ! నేను యాజ్ ఎ కౌన్సిలర్‌గా ఇదిగోమ్మా నాకు డబ్బులు రావాలని నేను మీతో చెప్పాననుకోండి.
ఫర్ దట్ ఆల్సో యూర్ రెస్పాన్సిబుల్. అర్థమైందా? అదే మేడం. మనకి అర్థమవుతుంది మేడం. యాక్చువల్లీ డేటా మనలో ఉంది అన్న అంత విషయం అయితే డెప్త్ లో తెలుసు. ఉంటదన్నమాట. అన్లెస్ యు ఆర్ కనెక్టెడ్ ఆ ఇష్యూ నీ వరకు రాదు. అది మటుకు నిజంగా అంటే మీరు చూసిన తర్వాత ఈ ఆకా కార్డ్స్ ఇవన్నీ చెప్పారు కదా మేడం. డీటెయిల్డ్‌గా అవును, చెప్పారు కదా! అవును, అది అవును. అర్థమవుతుంది మేడం. నేను కూడా యాక్చువల్లీ 2020 నుంచి పిరమిడ్ మెడిటేషన్‌లో ఉన్నాను. వెరీ గుడ్. మెడిటేషన్‌లో ఉండడం వల్ల కర్మ సిద్ధాంతం బాగా వంట పట్టించుకున్నానన్నమాట. సో, అర్థమైంది మేడం నాకది. సో, ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మేడం మీ రియల్ హోపోనోపోనో? ఏమో ఇప్పుడు ఇవాళ అయిన తర్వాత 1 ఆర్ 2 డేస్‌లో చెప్తా. మీకు మెసేజ్ పెట్టేస్తాం. మీరు యూ కెన్ జాయిన్. సరే మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. ఓకే. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఏమైనా ఇష్యూ ఉందా? మీరు మేడం ఎందుకు నమస్తే మేడం. చెప్పండి. మేడం నాకు ఒక డౌట్, అంటే ఇది క్యాజువల్ గా వచ్చేది అందరికీ అనుకుంటున్నాను. ఏదైనా మనం నేర్చుకుంటాము, సాధన చెయ్యాలనే ఇంట్రెస్టే ఉంటుంది. కానీ ఏదో ఒక కారణం చేత సాధన చేయలేక ఏదో కొన్ని విషయాలు అడ్డుపడుతూ ఉంటాయి. అది కూడా మన కర్మ ప్రకారంగానే ఉంటుందా? దానికేమన్నా ఆ బ్లాక్స్ ఎందుకొస్తాయి? ఎందుకు చెయ్యాలన్న అంత ఇంట్రెస్ట్ ఉండి కూడా చేయకుండా ఆగిపోతూ ఉంటారు మేడం? అంటే ఏదైనా హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ వైబ్రేషన్‌కి వెళ్తున్నప్పుడు యువర్ ఓన్ మైండ్, యువర్ ఓన్ థింగ్స్ ఎవ్రీథింగ్ విల్ బి అంటే అది దాటే శక్తి మనకింకా లేదు. ఇప్పుడు సపోజు మీరు ఏదో జంప్స్ చేస్తారు కదా! హ్మ్. పరిగెడుతూ ఉన్నారు. మీకు శక్తి లేనిదే జంప్ చేయలేరు కదా! మీకు అవును. చేయాలనుంది. అలాగే ఇది కూడా ఏంటంటే మీకు ప్రాక్టీస్ చేయాలని ఉంటది. అయినా ఏంటి బికాస్ ఆఫ్ ది లోయర్ వైబ్రేషన్ వలన చేయాలనిపించదు. ఏదో ఒక కారణం. అది సబ్‌కాన్షియస్ మైండ్ విల్ ఫైండ్ సమ్ రీజన్ ఫర్ దట్. అందుకని మనం ఏం చేస్తాము? ఏది అయినా సరే కొంత ప్రాక్టీస్ చేస్తుంటే మన ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో అప్పుడు ఏది ఆపదు. మీకు ప్రపంచంలో కొంప మునిగి నెత్తి మీద పడుతుందన్నా హమ్మయ్య మెడిటేషన్ చేసి ఆ పని చేద్దాం అనిపిస్తది. అంటే కొంతవరకు కష్టపడి చేయటం స్టార్ట్ చేయాలి. కొంత సాధన కొంచెం చేస్తూ ఉంటే అండ్ ద థింగ్స్ విచ్ మేము నేర్పించేవన్నీ కూడా హయ్యర్ ఎనర్జీస్, హై వైబ్రేషనల్ ఎనర్జీ కాబట్టి వేరే మెడిటేషన్ టెక్నిక్స్ లో మీకు ఎక్కువ ఎనర్జీ రాదనుకోండి. వాట్ ఎవర్ ఈజ్ యువర్ కెపాసిటీ, మీ యొక్క శక్తితో మీరు ఎంత ఎనర్జీని తీసుకుంటారో దాంతోటే మీరు బిల్డ్ అవుతూ రావాలి. ఈ ఈ ఈ టెక్నిక్స్ లో ఏంటంటే విల్ గివ్ ద బూస్టింగ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. చాలా ఎనర్జీ రావడం వల్ల మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఆ రిజల్ట్స్ ఆల్సో తొందరగా వస్తాయి మీకు. అది తేడా. అందరూ అదే చెప్తారు, అందరూ అదే చక్రాలు చెప్తారు, అందరూ అదే చెప్తారు. కానీ ఎనర్జీ ఉన్న దాంట్లో నీకు తొందరగా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, తొందరగా మీకు తేడా వస్తుంది. అది Yes, it's true, మేడం. అంటే అది సిద్ధ వర్క్ షాప్ లోని వీలవుతుందంటారా మేడం? ఎందుకు ఇప్పుడు మీరు నేర్పించేవన్నీ శక్తిపాతంవే. ఇప్పుడు హోపనోపనో కూడా ఎనర్జీస్ వస్తాయి, రేకి ఎనర్జీ వస్తాయి, సిద్ధాలో కూడా వస్తాయి. నేను ఏది నేర్పించినా ఎనర్జీ మీకు హయ్యర్ ఎనర్జీ వైబ్రేషన్ వచ్చేవే నేర్పిస్తాను. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా. ఓకే. ఓకే. వీడియోస్ నమస్తే లో మేడం. కూడా ఉంటుంది మేడం. నమస్తే చెప్పండి. మేడం. సూరిబాబు మేడం నా పేరు. చెప్పండి. మేడం 21 డేస్ రికార్డెడ్ అదే మార్నింగ్ ఉన్నాయి కదా మేడం, ఆడియో ఆ, ది నెంబర్స్ ఉన్నాయి కదా మేడం, చాంటింగ్ నెంబర్స్ ఎన్నిసార్లు చాంటింగ్ చేయాలి మేడం? ఎన్నిసార్లు రాయాలి? ఎన్నిసార్లు చాంటింగ్ చేయాలి మేడం? మీరు మామూలుగా చేస్తున్నారు కదా, నేను చెప్పింది మీరు విన్నప్పుడు దట్స్ అయిపోతుంది. మీరు రాసి పెట్టుకుని మీకు టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉండొచ్చు. యూ కెన్ చాంట్. దాన్ని చూస్తూ జస్ట్ దాన్ని అలా తదేకంగా చూస్తున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మీ లోపలికి వస్తూ ఉంటుంది. ఆ నంబర్ ఫ్రీక్వెన్సీ మీరు అనుకోదలుచుకుంటే 54 టైమ్స్ అలా అనుకున్నా తప్పేం లేదు. ఏంజిల్ ఎఫర్మేషన్స్ ఉన్నాయి కదా మేడం, అది 108 టైమ్స్ మేడం? అది ఎఫర్మేషన్ అనేది మీరు ఆ మెడిటేషన్ చేస్తే చాలు. సరే మేడం. తీసుకున్నా ఆ మెడిటేషన్ మీకు అందులో రాసినట్టుగా చేస్తే సరిపోతుంది. ఓకే మేడం. మెడిటేషన్ కూడా పెడుతున్నారు కదా, వీడియో పెడుతున్నారు. ఆడియో పెడుతున్నారు కదా, అదే చేయండి చాలు. అది జగదీష్ గారిని అడిగాను మేడం, సెల్ఫ్ హీలింగ్ అవి డీటెయిల్స్ పంపిస్తా అన్నారు, రేకి అవి. ఓకే, ఓకే, ఉన్నాయి కదా, మర్చిపోయారు. అన్నిట్లో పెడుతున్నారు. హోమ్ స్టడీ కోర్సెస్ అని ఉన్నాయి, అదే అది నాకు పంపించమని చెప్పాను, డీటెయిల్స్ పంపిస్తా పంపిస్తారు. అన్నాను. ఓకేనండి. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. శ్రీదేవి అండి, విజయవాడ.
చెప్పండి ఎలా ఉన్నారు ఏంటి? బాగున్నాను మేడం. అప్పుడు మీ దగ్గరికి వచ్చి ఒక ప్రాబ్లమ్ చెప్పాను కదా మేడం. ఆ, అది సక్సెస్ఫుల్ గా 90% అయిపోయింది. అసలు చాలా పాజిటివ్ గా మాకు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఆర్ఎం గారు వాళ్ళని. ఐ వాజ్ థింకింగ్ తర్వాత మీరేం చెప్పలేదు అయిందా లేదా అని ఐ వాజ్ గివింగ్ ఎనర్జీ ఆల్సో. నేను నా మెడిటేషన్స్ లో అందరికి ఇస్తున్నప్పుడు ఐ వాజ్ రిమెంబరింగ్ యూ ఆల్సో. అయ్యింది థ్యాంక్ యూ మేడం. అది 90% అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి బాగా మీకు బిజినెస్ ఇస్తామని ఆర్ఎం గారు చెప్పారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అది చాలా థ్యాంక్ యూ మేడం. నేను పర్సనల్ గా వచ్చి మళ్ళీ చెప్దాం అనుకున్నాను. పర్లేదు ఒకసారి పర్వాలేదు. మళ్ళీ మీరున్నప్పుడు ఒకసారి అక్కడికి సాధన రావాలనుకుంటున్నా మేడం. చెయ్యండి, ఏదైనా సాధన చెయ్యండి. మెయిన్ సాధన చేస్తే ఆ. సాధన మీకు రిజల్ట్స్ వస్తాయి. రోజు 21 డేస్ హీలింగ్ ది చేస్తున్నా మేడం అది రోజు. వెరీ గుడ్ వెరీ గుడ్. దాంట్లో ఏంటంటే ఓవరాల్ గా యూనివర్సల్ ఎనర్జీ తోటి మనం అనుసంధానమై ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ ఉంటది మన ఎనర్జీ ఫీల్డ్ ని యూనివర్సల్ ఎనర్జీ ఫీల్డ్ తోటి. ఇప్పుడు సపోజ్ మీరు విజయవాడలో ఉన్నారు, హైదరాబాద్ రాగానే మీరు ఆ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ లో దిగ్గానే మీకు చలి మొదలవుతుంది. అవును. అక్కడేమో చాలా హ్యూమిడిటీ ఉంటది, చెమట పోస్తూ ఉంటది. ఇక్కడికి రాగానే మొత్తం డ్రైగా ఉండి మొహాలు అన్ని పగిలిపోతాయి. అంటే అవును. ఎలాగైతే ఒక ఎన్విరాన్మెంట్ మన బాడీ మీద వర్క్ చేస్తుందో ఎవ్రీడే ఈ గ్రహస్థితి ఎన్విరాన్మెంటల్ యూనివర్సల్ దీంట్లో మనం అనుసంధానమై ఆ ఫ్రీక్వెన్సీ తోటి దానికి అడ్జస్ట్ అవుతూ ఉండడానికి ఆ నెంబర్లు పనికొస్తాయి. ఓకే మేడం. వాట్ ఎవర్ యూ డూ అది దానివల్ల ఏంటంటే ఇవన్నీ మనం చేస్తూ ఉంటే మన పనులు సక్రమంగా జరగడానికి మనం ఆధ్యాత్మికంగా కాన్షియస్ లెవెల్లో మీరు ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్స్పాండ్ అవ్వడానికి పనికొస్తాయి. అలాగా థ్యాంక్ యూ మేడం. సిద్ధ స్వామి ఆ ఫోటో చూసి మా హస్బెండ్ ఫోటో ముందు వెళ్ళే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ఆ ఎనర్జీ తీసుకుని అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఎంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు అంటండి. వచ్చి బాగా చెప్తారు నాకు అసలు ఎంత బాగా ఇదవుతున్నారు వాళ్ళందరూ. అదే వెళ్ళేటప్పుడు అనుకుని వెళ్తున్నాను. ఆ ఫోటో కూడా తీసుకెళ్తున్నారండి. అదే అదే ఎప్పుడు పర్సనల్ దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం వచ్చినా తీసుకుంటే వెంటనే సొల్యూషన్ వస్తుంది. అంటే హై ఎనర్జీస్ కదా. అది ఇక్కడ అవును. నమ్మకం కాదు, ఇక్కడ ఏదో గురుగారు నమ్మకం, అది నమ్మకం కాదు, ఇక్కడ రియల్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం అంతే. అవును మేడం. మాకు తెలుస్తుంది ఆ ఫోటో చూసి మనం ఇట్లా ఎనర్జీ తీసుకున్నప్పుడు ఇట్లాగా తెలుస్తుంది అది ఎనర్జీ వస్తున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారమ్మా మాట్లాడండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఆల్రెడీ వేరే చేసిన వాళ్ళు ఎవరు ఉంటే డౌట్స్ అడగండి. నేను ఈ 4 ఫ్రేజెసే కాదు అని చెప్పాను కదా, ఎందుకంటే కొత్త వాళ్ళే అని. అందరూ పాత వాళ్ళే వస్తున్నారు, మీరు కొత్త వాళ్ళని ఎవరిని జాయిన్ చేయడంలా ఎలా అవుతుంది? కొత్త వాళ్ళకి నాలెడ్జ్ రావాలి కదా. అవునండి. అవునండి. ఇంకెవరైనా ఉన్నారా కొత్త వాళ్ళు కానీ ఏదైనా ఎక్కడన్నా చేసిన వాళ్ళు కానీ ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి. విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఎవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? ఆల్రెడీ మన దగ్గర హొప్పనొప్పనో చేసిన వాళ్ళు ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్తారా? హాయ్ మేడం. చెప్పండి మేడం యాక్చువల్లీ నేను మీ వీడియోస్ చూసాను హొపనొపో అనేది. అంటే నాకు కొంచెం కూడా 1% నాలెడ్జ్ కూడా లేదు. నేను న్యూగా వచ్చాను. ఇదే ఫస్ట్ సెక్షన్ అనమాట నేను జాయిన్ అయ్యి. అంటే హొపనొపో అనేది ఏంటి? ఒక మ్యాజికల్ వర్డ్స్ అనేది అంటే ఎలా హీలింగ్ చేయాలి? ఎలా చాంటింగ్ చేయాలి? ఏ టైంలో చేయాలి? అనేది కొంచెం కూడా నాలెడ్జ్ లేదు మేడం. నేను మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను. కొంచెం తెలిసింది, అంటే ఫుల్‌గా తెలియలేదు మేడం. జాయిన్ అయ్యి అది తెలిసింది, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని చెప్పి మీ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. సో 2 డేస్, 3 డేస్ అయితుంది అంతే మేడం మీ గ్రూప్‌లో జాయిన్ అయ్యి. సెకండ్ ఇప్పుడు చెప్తారు కదా అది. ఓకే మ్యామ్. గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంతకుముందు ఏమైనా నేర్చుకున్నావమ్మా? లేదు మ్యామ్. తెలీదు మ్యామ్. ఓకే తెలుసా? ఎవరో మ్యూట్ లో పెట్టండి. మేడం ఇంకెవరైనా నమస్తే మేడం. చెప్పండి. మేడం ఇది నేను అది మీరు అది సెల్ఫ్ హీలింగ్లో ఉన్నాను మేడం. నాకు ఓకే మంచి ఎనర్జీ వచ్చింది. మంచి అంటే ఆవలింతలు కానీ అవన్నీ కొత్తగా మంచి ఎనర్జీ వస్తుంది మేడం. అంటే సెకండ్ టైం కూడా చేస్తున్నాను, రిజల్ట్స్ కూడా వచ్చాయి. సిద్ధ కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను మేడం.
బట్ వచ్చేసి అంటే ఇప్పుడు నేను ఓపెనోపో అంటే జాయిన్ కమ్మంటారా మేడం? యాక్చువల్లీ నాకు కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. నీకు ఉన్నవి చేసుకోమ్మా. ఇది అవసరం అనుకుంటే నువ్వు చెయ్యి, లేదంటే లేదు. ఏదైనా వాట్ యు ఫీల్ లైక్ నీకు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకో. అది ఓకే మేడం. ఇదేంటంటే మనకు కార్మిక్ లెవెల్లో, కర్మ లెవెల్లో అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, మెటీరియలిస్టిక్, ఫైనాన్షియల్, కార్మిక్ లెవెల్ అన్ని లెవెల్స్లోనూ మనల్నే కాదు, మన యొక్క సిస్టర్స్ని, ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ సిస్టర్స్, అంతేకాకుండా మన ఎన్నో జీవితాల నుంచి మనం ఈ జీవితంలోకి వచ్చి ఉంటాం. అంటే ఎన్నో మానవ జీవితాలు గడుపుంటాము. వాటిలో మన యొక్క ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ సిస్టర్స్ వేరే కదా, ప్రతి జీవితంలో వేరే వాళ్ళు కదా. వాళ్ళు మన సమాజకరమైన చేసిన తప్పులు కూడా మన మన యొక్క జీన్స్ మీద, మన యొక్క కార్మిక మన సంస్కారాలు అంటాం కదా, వాసనలు అంటాం కదా, వాటిలో ఉంటాయి. ఎక్కడ ఏది కనెక్ట్ అయినా దానివల్ల మనకు ఒక ఇష్యూగా బయటకు వస్తుంది. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. అది అన్నీ కూడా సెటరేట్ అవుతాయి అన్నమాట. బ్యాలెన్స్ అవ్వడము, కరెక్టింగ్ యువర్ లైఫ్ అన్నమాట. ఇట్ ఈస్ ఫర్ ఆల్. దీనికే కాదు, నీ జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ అన్ని ఇష్యూస్ మీద హోప్నోపోనో పనిచేస్తుంది. ఓకే మేడం. అది ఆ తేడా ఉంటుంది అన్నమాట. మేడం ఇది 40 డేస్ కంటిన్యూ ఉంటుందా మేడం క్లాస్ అనేది? కంటిన్యూ ఉండదు, ఓన్లీ 8 days ఉంటుంది. నేను ఫస్ట్ 2-3 days నేర్పించాక ఎవ్రీ వీక్ ఒక సెషన్ ఉంటుంది. ఎవ్రీ వీక్ తర్వాత నేను మీకు కొన్ని ఇచ్చినవి మీరు ప్రతిరోజు చేయాలి. ఓకే మేడం. ప్రతిరోజు అది చేస్తూ ఉంటే మీరు ఆ ప్రాసెస్ మీకు ఒక 1/2 hourలో అయిపోతుంది. బట్ ఆ ఓకే. ప్రాసెస్ చేస్తేనే మీరు ప్యూరిఫై అయితే తప్ప నేను మళ్ళీ రెండో దాంట్లోకి వెళ్ళాను. ఓకే మేడం. అది ఓకే, అర్థమైంది మేడం నాకు. థ్యాంక్ యూ మేడం. అందుకు ఏమవుతుందంటే నేను 4-5 రోజులు చెప్పి వదిలేస్తే బద్ధకం చేసి చేయడం మానేస్తున్నారు. అందుకని ఈసారి ఏంటంటే ఎక్కువ రోజులు పెట్టి గ్యాప్స్ ఇస్తూ మీతో చేయించి ఆ రిజల్ట్స్ని మనం తీసుకునేలాగా ప్లాన్ చేశారు. ఓకే మేడం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం, నేను ఉషన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. సెల్ఫ్ హీలింగ్ ఈ హోపోనోపోలో జాయిన్ అవుదామని సెల్ఫ్ హీలింగ్ కి రాలేదు మ్యామ్. అంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మీరు చెప్పారు కదా 40 days ఉంటుంది అని చెప్పి. సరే హయ్యర్ అంటున్నారు, మరి మేము క్యాచ్ చేయగలుగుతానా అని అనిపిస్తుంది మ్యామ్. అది ఎట్లా అంటారు? ఏంటి క్యాచ్ చేయడం ఏముంటుందమ్మా? అంటే హయ్యర్ ఎనర్జీ ఇస్తాను అని అంటున్నారు కదా, దానికి అట్లా ఏమి ఉండదా, మామూలుగా చేసుకుంటూ వెళ్ళటమేనా? ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళారు. ఇప్పుడు మీ ఫాదరు మదరు మీకు ఒక 1000 రూపాయలు ఇచ్చి ఏదో కొనుక్కోమని అందరూ మ్యూట్లో పెట్టండి అమ్మా. అందరూ మ్యూట్లో పెట్టండి. ఓ 1000 రూపాయలకి వెళ్ళి నువ్వేదో కొనుక్కోమని నీకు ఏదో ఇచ్చారు, వెళ్తూ ఉన్నావు. వెళ్తూ ఉంటే ఏదో ఇంకొక మీ చుట్టమో ఇంకెవరు కలిపి అలా కాదు నువ్వు ఈ 10,000 పట్టుకెళ్ళి దీంతో కొనుక్కో అని ఇచ్చారనుకో, అబ్బెబ్బే ఈ 10,000తో నేను కొనుక్కోలేనని ఇచ్చేస్తావా, తీసుకుని వాడుకుంటావా? చెప్పండి. అంటే ఆ వస్తువు అవసరాన్ని బట్టి కదా మ్యామ్. దాన్ని ఓకే, కొనకుండా మానేస్తారా? ఆహా లేదు, అంటే దానికి ఇంకా అవసరము అనుకుంటే గనక తీసుకుంటాం, లేకపోతే మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని అనిపిస్తుందిగా మ్యామ్. అంటే అక్కడే మన మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. అవును. తీసుకోవడానికి కూడా యూఆర్ నాట్ విల్లింగ్ టు రిసీవ్. ఈవెన్ ఊహే కదా, ఇప్పుడు నేనేం ఇవ్వలే డబ్బులు, అవును. నేను ఇవ్వలేదు. ఊహలో కూడా మనం ఒక డబ్బులు తీసుకుంటే అది మనకు అవసరమా లేదా, మనకు పనికి వస్తుందా లేదా, మళ్ళీ వాడు అడుగుతాడేమో, తీర్చాలేమో అని ఆ సబ్ కాన్షియస్ మైండ్ 100 మాటలు చెప్పి నీ మనసులో కూడా నువ్వు డబ్బులు తీసుకోకుండా నిన్ను ఆపుతూ ఉంటే నీకు నిజంగా డబ్బులు ఎందుకు వస్తాయమ్మా? అది రావు కదా. రావు. చెప్పేస్తున్నావు, వద్దని చెప్పేస్తున్నావు కదా. ఇప్పుడు ఏమైంది, అవును 1 కోటి రూపాయలా తీసుకుంటాను, తీసుకో, హ్యాపీగా ఊహించుకో, అబ్బా 1 కోటి రూపాయలు వస్తే ఇదిగో నేను ఈ కారు కొంటాను, అక్కడికి వెళ్తాను, ఎక్కడికో మలేషియా వెళ్తాను, తప్పే ఉంది, ఊహే కదా. ఈవెన్ దట్ మన యొక్క మైండ్, సబ్ కాన్షియస్ మైండ్లో
మన యొక్క కల్చరు, పేరెంట్స్, మన యొక్క ఏ స్థితిలో ఉన్నాం దాంట్లోంచి బయటికి రాకుండా మనల్ని నింపేసి ఉంచుతుంది అనమాట. ఆ నింపేసి ఉండేటప్పటికి ఏంటంటే మనం మనకి మనమే పర్మిషన్ ఇవ్వడంలా అది ఒక పరిధి గీసుకొని అందులోనే ఆ ఉంటాం. పరిధిలో ఉండిపోతున్నాం. లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు అన్నమాట వీటిని. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ఓకే. అంటే ఎంతకన్నా ఎలాగొస్తుంది, నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది. అది ఎంతకన్నా ఎలాగొస్తుంది రాదంతే. ఏమో మీ ఇంటి ముందు ఎవడన్నా డబ్బు మూట పెట్టిపోయాడేమో, నువ్వు తలుపు తెరిస్తే కనిపిస్తుందేమో, తెలియదు కదా. కానీ ఇంకా మైండ్లోనే మనకు కాదు రాదు నేను ఇంతే అని ఇలా గీతలు గీసుకుని పెట్టేస్తాం. అంటే పెట్టబడి ఉంటుంది సమాజము, సొసైటీ, మనం చూసి నేర్చుకుని ఇవన్నీ. వీటన్నిటి తీసి బయటకు తీసేస్తే నీకు ఏది అవసరం అది వస్తూనే ఉంటుంది. అది తేడా. అది మనం నేర్చుకోబోయేది. ఏవైతే బ్లాకేజెస్, మెమరీస్, స్టోర్డ్ అప్ మెమరీస్, బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ చాలా పవర్ఫుల్ ఎనర్జీ ప్రేయర్స్ తోటి మనం క్లియర్ చేసుకుంటాము హోపనోపోనోలో. సో ఇప్పుడేంటి, వాట్ ఈజ్ హోపనోపోనో? హోపనోపోనో అనేది ఇట్స్ ఏ హవాయన్ టెక్నిక్ అన్నమాట. హవాయన్ ఫర్గివ్నెస్ రికన్సిలియేషన్ టెక్నిక్. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ అడగడం. రికన్సిలియేషన్ అంటే మనకు ఎవరితోనో మన స్పర్ధలు ఉంటే వాళ్ళతోటి మనం దాన్ని రికన్సైల్ చేసుకోవడము. ఆ గొడవని తగ్గించుకుని సరే మనం ఇక్కడి నుంచి కలిసి బాగుందాము అని అనుకుని చేసుకునే పద్ధతి ద్వారా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది హవాయన్ ఆ సిస్టంలో ఉందన్నమాట. అయితే మోర్నా సిమియోనా అనే ఆవిడ వాళ్ళని ఒక పెద్దలు ఉంటారు. ఆ పెద్దల దగ్గరికి ఈ ఫ్యామిలీస్ అందరూ వెళ్తారు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఫ్యామిలీ ఉంటుంది, మన తాతలు ముత్తాతలు ఎవరు బ్రతుకుంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు జాతరలో వెళ్తాం చూడండి, అలాగా వెళ్ళాక ఎవరెవరికి మధ్య ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు సార్ట్అవుట్ చేసి కొన్ని ప్రేయర్స్ ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా క్లియర్ చేసి వాళ్ళని సరి చేసి పంపించేవాళ్ళు. అది ఆవిడ చేసే వాళ్ళని ఏమంటారంటే కహూనా అంటారు. అయితే ఆవిడ బాగా చదువుకున్నారు. ఆ ఫ్యామిలీలోంచి వచ్చారు ఆవిడ. మోర్నా సిమియోనా అని. ఆమెకేంటంటే షీ ఈజ్ ఏ క్లెర్వాయింట్. అంటే షీ కెన్ సీ. ఇప్పుడు సపోజ్ ఈ రూమ్‌లోకి వస్తే ఈ రూమ్‌లో వాట్ ఆర్ ఆల్ ది అదర్ ఎంటిటీస్ ఏమన్నా ఉన్నాయా? నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయా? షీ కుడ్ ఏబుల్ టు సీ అండ్ ఫీల్. అలాగే ఆ డివైన్ అంటే దీవులు కదా! హవాయన్ దీవులు కదా! పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. ఆ దీవుల్లో ఆ సముద్రపు దేవతలు వీళ్ళందరూ కూడా దే యూస్ టు గైడ్ హర్ అనమాట. నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని. ఆ ప్రేయర్స్ అన్నీ అలా వచ్చిన ప్రేయర్స్. ఆ ఎనర్జైజ్డ్ ప్రేయర్స్ వలన మనము చేస్తే ఆ ఎనర్జీ మన లోపలికొచ్చి ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నాము, ఇప్పుడు ఈ నెగెటివ్ ఉంది నాకు, ఇది తగ్గిపోతే బావుండు. లేదంటే ఎవరి మీద కోపం ఉంది, ఆ కోపం పోతే బావుండు. లేదంటే బాధ ఉంది, ఆ బాధ మనకు మనసులోంచి పోవాలంటే అది పోదు. నెగెటివ్ థాట్స్ ఉన్నాయి, అబ్బా! ఎందుకున్నాయి, పోవాలనుకుంటే పోవు. ఎందుకు పోవడం లేదు? అంటే నీ ఆలోచన ఉంది. ఎనర్జీ ఫాలోస్ థాట్. నీ ఆలోచనను అనుసరించి శక్తి వెళ్తది. కానీ నీవు పంపించే శక్తి ఆ నెగెటివ్ ఎనర్జీని బయటికి పంపించేంత ఎనర్జీ లేకపోవడం వల్ల నువ్వు పంపలేకపోతున్నావు. అర్థమవుతుందా? మనకందరికీ ఉంది గదా! మనకు చాలా సంతోషంగా ఉండాలి, బాధ ఉండకూడదు, కోపం ఉండకూడదు, అన్నీ వచ్చేయాలి, అన్నీ ఉంది. కానీ లేదు. ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నం ఎక్కడుంది? కాన్షియస్ మైండ్‌లో. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కాన్షియస్ మైండ్. ఈ మైండ్‌లో ప్రయత్నం ఉంది. కానీ సక్సెస్ రావట్లా. ఎందుకు రావడం లేదు? ఉన్నది అసలు మైండ్ ఎక్కడుంది? లోపల సబ్‌కాన్షియస్ మైండ్. అంతశ్చేతన. అందరూ మ్యూట్‌లోకెళ్ళండి. అంతశ్చేతనలో ఈ స్టోర్డ్ అప్ మెమరీస్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఏ కంప్యూటర్ మెమరీ బ్యాంక్ అన్నమాట. ఆ మెమరీ బ్యాంక్‌లో ఎప్పుడు పుట్టాయి? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, పుట్టక ముందు, పూర్వజన్మలవి అన్నీ కూడా ఆ బ్యాంక్‌లో ఉంటాయి. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలా ఉంటాయి.
ఎప్పుడు ఏది ట్రిగర్ అయి బయటకొస్తే అది బయట జీవితంలో ఒక నిజంగా రియాలిటీగా మన జీవితంలో కనిపిస్తుంది. అంటే వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ అది నీకు ఒక రిఫ్లెక్షన్ అన్నమాట. అంటే నువ్వు అద్దంలో చూసుకుంటే నువ్వే కనిపిస్తావు. నీ అద్దం ఏంటి? జీవితం నీ అద్దం. నీ జీవితం అక్కడ బాలేదు. ఇప్పుడుంది. నీకు సమస్య వచ్చింది. ఒక ఫైనాన్షియల్ వచ్చింది. లేదంటే ఒక కష్టం వచ్చింది. ఒక కెరీర్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. రిలేషన్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకొచ్చింది? వచ్చింది అంటే ఇట్స్ ఎ స్టోర్డ్ అప్ మెమరీ బయటకొచ్చి రీప్లేడ్ ఒక ప్రొజెక్టర్‌లోంచి సినిమా మనం ఏదేస్తే ఆ సినిమా అదే బయట కనిపిస్తది కదా! మీరు ఏదో ఏదో 'పుష్ప' సినిమా ఏస్తే 'పుష్ప' సినిమా కనిపిస్తది. 'పాండురంగ మహత్యం' ఏస్తే 'పాండురంగ మహత్యం' కనిపిస్తది. అంతేగాని 'పాండురంగ మహత్యం' సినిమా ఏస్తే 'పుష్ప' సినిమా కనిపించదు కదా మీకు బయట. మీరు ఏదైతే స్టోర్డ్ అప్ మెమరీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోంచి ప్రొజెక్ట్ అవుతూ ఉందో, అది నీ యొక్క రియాలిటీగా నీ ఆలోచనలోంచి, ఆలోచన స్రవంతిలోంచి, కాన్షియస్‌లోంచి బయటికి అలాంటి జీవితం ఎదురవుతూ ఉంటుంది. సిట్యుయేషన్స్ అలాంటివే ఎదురవుతుంటాయి. అలాంటి వైబ్రేషన్సే నీలో ఉన్నాయి. సో, యువర్ వైబ్రేషన్, వాట్ ఈస్ యువర్ వైబ్రేషన్ ఈజ్ యువర్ లైఫ్. ఇప్పుడు మీకు చాలా ఆహ్, ఒక 5 స్టార్ హోటల్‌లో మీరున్నారు. చాలా అన్నీ అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అన్నీ ఉన్నాయి. మీకేదో ఒక సాడ్ న్యూస్ వచ్చింది. యూ ఆర్ సో సాడ్, బాధగా ఉంది లోపల. అంటే అవన్నీ నీకు సంతోషం కలిగించేవి ఎదురుగా ఉన్నా, నీ లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక బాధ వచ్చింది కాబట్టి యూ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్. అక్కడేదో ఉంది దాన్ని తినలేవు. ఇంకో ఏదో ఉంది ఎవరితోనో ఏదో ఒక మాట అంటావు. లేదంటే ఏదో ఒకటి అంటావు. అంటే యువర్ లైఫ్ చేంజెస్ అలాంగ్ విత్ యువర్ ఇన్నర్ ఎమోషన్. ఎమోషన్ బయటికి ఏదైతే రిప్లే అవుతుందో స్టోర్డ్ అప్ మెమరీ అది లైఫ్ బయట కనిపిస్తది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఏది జీవితంలో వచ్చినా ఆ ఇబ్బంది అనేది నా జీవితంలో నా యొక్క ఏదో జన్మలోనో, ఈ జన్మలోనో చేసిన ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్. కార్మిక్ థియరీ అన్నమాట. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్‌లో ఆ కాజ్ యొక్క ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. వాట్ యూ సో యూ రీప్. నువ్వు ఏదైతే విత్తనాన్ని వేస్తున్నావో అదే పంట నీకొస్తుంది. నీవు వరి పంట వేసి నాకు మామిడికాయలు కావాలంటే రావు కదా! నువ్వు వేసినప్పుడు నీకు తెలుసు ఏదొస్తుందో. కానీ నువ్వు ఈ జీవితంలో వేయలా. ఏదో జీవితంలో ఏసావు. ఏ వేసావో కూడా తెలీదు. నో నీడ్ టు నో. హొపోనోపోనోలో బ్యూటీ ఆఫ్ హొపోనోపోనో ఏంటంటే, నీకు తెలియవలసిన పనేం లేదు. దేని వలన వచ్చిందో నీకు తెలియక్కర్లా. నీకు ఉంది ఈ సమస్య ఉంది. ఫస్ట్ ఏంటి, ఓహో! ఏది వచ్చినా సరే ఐ యామ్ 100% రెస్పాన్సిబుల్. నేను చేసిన ఒక కర్మ వలన తెలుసో తెలియకో దానికి ఇప్పుడు ఇది ఫలితంగా ఉంది. మరి దీన్ని ఎలా తగ్గిస్తాను? దీన్ని నేను ఎలా దాన్ని చూస్తూ బాధపడుతూ జీవితాన్ని అలాగే గడుపుతానా? ఇంకెక్కువ బాధని, ఎక్కువ నెగెటివ్ ఎనర్జీని పోగు చేసుకుంటానా? లేదా ఒక అద్భుతమైన పద్ధతిని నేర్చుకుని దాని ద్వారా దాని యొక్క ఆ ఇంప్రింట్స్‌ని ఆ మైండ్‌లోంచి సబ్‌కాన్షియస్ మైండ్‌లోంచి బయటకి తీసి ట్రాన్స్‌మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్. ఇందులో జరిగేదేంటంటే నెగెటివ్ ఎనర్జీని పూర్తిగా శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. ఆ మారే శక్తి నీకొస్తుంది. ఆ మార్చుకునే ఆ ప్రేయర్స్ చదివినప్పుడు నువ్వు ట్రాన్స్‌మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్ అనగానే అవి తగ్గిపోవడం మొదలవుతాయన్నమాట. ఇవి ఎలా అవుతాయి ఏంటంటే అవుతాయి. ఇప్పుడు ఇంట్లోకి వస్తావు. కొత్త ఇంట్లోకి నువ్వు వెళ్తావు. ఆ ఊరు తెలీదు. ఆ ఇల్లు తెలీదు. ఎళ్లి ఓ స్విచ్ చేయగానే ఆ లైట్ వెలుగుతది కదా! ఈ కరెంట్ ఏంటి? ఇది ఎవడిచ్చాడు? ఎక్కడి నుంచి నీకేం తెలీదు కదా! యూ నో దట్ వెళ్తావు. ఆ స్విచ్ చేయగానే లైట్ వెలుగుతుంది. అంతే కదా! అక్కడ చీకట్లో వెలుగు నువ్వు తీసుకురాగలిగావు కదా! అలాగే ఈ
ఆ పవర్ ఆఫ్ దట్ డివినిటీ తోటి నువ్వు కనెక్ట్ అయ్యి, ఇట్స్ ఏ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ ది డివినిటీ. ఆ డివినిటీతో నువ్వు కనెక్ట్ అయ్యి నీ యొక్క సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్, నీ 3 మైండ్స్ అన్నమాట. ఈ 3 మైండ్స్ని ఒకటిగా చేసి యాజ్ వన్ ఒక ఇంటర్నల్ ఫ్యామిలీ అంటాము, అంతర్గత కుటుంబం అంటాము. నువ్వే ఆ 3 నువ్వే. ఇప్పుడు నీలోనే ఉంది కదా, అంతర్మథనం ఉంది కదా. నువ్వు ఒక పని అనుకుంటున్నావు, అది అవ్వదు అని వెనకాల ఇంకో మనసు చెప్తోంది. ఈ 2 అయితే ఆ డివినిటీతో కనెక్ట్ అయ్యి సూపర్ కాన్షియస్ చూస్తూ ఉంటుంది. 2 కనెక్ట్ అయ్యి సరిగ్గా వచ్చి ఇఫ్ ద లవ్ ఫ్లోస్ టు ది సూపర్ కాన్షియస్, ఆ డివినిటీ నుంచి అది లాక్కొచ్చేస్తుంది. మీరు కనెక్టే కాకపోతే అది తీసుకురాలేదు. అర్థం అవుతుందా మీకు? ఎస్ మ్యామ్, అర్థమవుతుంది. ఇప్పుడు ట్యాంకులో నీళ్లు ఉన్నాయి, కింద 2 రూముల్లో 2 కనెక్షన్స్ ఉన్నాయి. కానీ పైనుంచి వచ్చే ట్యాంక్ ఎక్కడో కొంచెం కట్ అయిపోయింది. మీరు ఇక్కడ ఎంత తిప్పినా రావడంలో, ఒక దాంట్లోంచి ఒకటి రావాలి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి రావాలి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి రావాలి. ఆ పైన ఎక్కడో కొంచెం అది దాని యొక్క సఖ్యత లేకుండా పక్కకు పోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అది కనెక్ట్ చేసావు అనుకో, అప్పుడు ఈ 3కి ఆ డివైన్ ఎనర్జీ, ఆ నీళ్ళు ఎలా కిందకు వస్తాయో అలాగే డివైన్ ఎనర్జీ ఫ్లో అయ్యి మన వరకు వచ్చి ఏ నెగిటివ్ ఎనర్జీని నీ జీవితంలో నువ్వు తెచ్చిపెట్టుకుని ఉన్నావో తెలుసో తెలియకో, జన్మ జన్మలుగా నువ్వు లాక్కుని వస్తూ ఉన్నావో, మోసుకుని వస్తున్నావో, వాటిని నువ్వు అర్థం చేసుకుని ఓహో ఇది క్లియర్ చేయాలని ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటే క్లియర్ అవుతూ ఉంటాయి. హలో, నమస్కారం మేడం. చెప్పండి. నేను పెయింటర్ డ్యూటీలో ఉన్నాను, మాట్లాడలేదు, ఇబ్బంది అవుతుంది. చెప్పండి, క్లాస్ మొదలైంది. అందుకే మేడం, ఇప్పుడు 40 డేస్ క్లాస్ 5 డేస్ క్లాస్ మేడం ప్రెసెంట్ మీరు పెట్టేది? వినండి క్లాస్ వినండి. సార్ మరి చిన్న డౌట్ మేడం, ఇప్పుడు మనలో స్టూడెంట్లు కోటి రూపాయలు వచ్చి ఏం చేస్తారో ఆలోచిస్తారు. 10 కోట్లు 100 కోట్లు ఇచ్చిస్తారు, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, అది ఏటి కూర్చొని తెలుస్తుంది మేడం నాకు. ఏమండి, ఓ 10 లక్షలు ఇస్తే ఆలోచిస్తారు కదా మన స్టూడెంట్లు, 10 లక్షలు సడన్ గా ఇస్తే ఏం చేస్తారంటే ఆలోచిస్తారు. నేను 10 లక్షలకు 10 కోట్లు ఇచ్చినా దానికి ఏం చేయాలి, ఏం కొనాలి అన్నీ నాకు తెలుసు. అది మేడం తెలుసు, కానీ మీలో నమ్మకం ఉందా లేదా? 10 కోట్లు ఎలా వస్తుందని మైండ్ చెప్తుందా, చెప్పడం లేదా? నమ్మకం మేడం, చెప్తుంది అన్ని రిసీవ్ చేసుకుంటుంది. అది చెప్తూ ఉంటే ఫిజికల్ పైన అనుకోవడం వేరు, లోపల నుంచి ఆ రెసిస్టెన్స్ రావడం వేరు. ఆ రెసిస్టెన్స్ రాకపోతే యు ఆర్ అలవింగ్ ఇట్. ఆ ప్రాక్టీస్ మనం చేస్తున్నాం అన్నమాట. ఓకే, క్లాస్ అవనివ్వండి, మ్యూట్లోకి వెళ్ళండి అందరూ. సో ఇప్పుడు ఏంటి, ఈ 3 సబ్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్, పైన డివినిటీ అంటే మీరు భగవంతుడు అనండి ఏదన్నా, ఆ డివినిటీ నుంచి కనెక్ట్ అయినప్పుడు ఎనర్జీ లోపలికి వచ్చి ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్లో ఒక భయంగానో, ఫియర్ గానో, యాంగర్ గానో, నా జీవితంలో ఇక ఏమీ జరగదు, నాకు ఇంతే అని ఆ తెలియని బిలీఫ్స్ ఉంటాయి, తెలియకుండానే ఉంటాయి మనలో. మనం ఎంత కాదు 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 అని చేస్తున్నా ఆ లోపల ఎక్కడో ఉంటుంది. అది ఆ లోపలికి వెళ్ళి ఆ ఎనర్జీ వెళ్ళి అది క్లియర్ చేయడం అనేది ఈ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. అందుకని మనం సాధన చేసుకుంటూ వెళ్తాం, అంతేగాని ఒకరోజు చేయగానే మొత్తం అయిపోవాలి అన్నా కాదు. చేస్తూ ఉన్న కొలది మన ఎనర్జీ ప్యూరిఫికేషన్ పెరుగుతున్న కొలది మనకు ఆ తేడా తెలుస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ హొప్పనొప్పడం అనేది ఆ మోర్నా సిమియోనా గారు దాన్ని ఏదైతే హవాయన్ ట్రైబ్స్లో ఆ తెగల్లో వాళ్ళు చేసేదాన్ని ఆవిడ ఏం చేశారు, ఇది ఈ ప్రపంచంలో ఇప్పుడు అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క వార్స్ కానీ, ఈ యొక్క కంటామినేషన్, ఏంటి మనుషుల్లో ఉండే కాలుష్యము, ప్రకృతిలో ఉండే కాలుష్యము, అంతేకాకుండా ఈ మనస్పర్ధలు, ఇవన్నీ కూడా అన్నమాట. వీటిని బయటపడేయాలంటే ఈ మార్గంలోంచి మనం బయటికి తీసుకురావచ్చు అని ఆవిడకి వచ్చిన ఆ డివైన్ ఆ కనెక్షన్ తోటి వీటిని కొన్ని స్టెప్స్గా, 12 స్టెప్స్గా ఆవిడ తయారు చేశారు. చేసి వాటిని కొన్ని ప్రేయర్స్గా పెట్టి
ఆ ప్రతిదానికి చాలా డీపర్ మీనింగ్ ఉంటుంది. ఆ డీపర్ మీనింగ్ ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు. కొంత అర్థం అవుతుంది, కొంత కాదు. మీకు అర్థమైనా కాకపోయినా ఇంట్లోకెళ్ళి స్విచ్ చేస్తే లైట్ వెలిగింది కదా, నీ పని అయిపోతుంది కదా. సేమ్ అదే అవుతుంది ఇందులో కూడా. మీకు అర్థమైనా కాకపోయినా, అది ఎందుకు చదువుతున్నామో తెలిసినా తెలియకపోయినా క్లియర్ అవ్వడం మొదలవుతుంది. మనం క్లియర్ అవుతున్నామంటే ప్యూరిఫై అవుతున్నాం. ప్యూరిఫై అవుతున్నామంటే మన ఎనర్జీ ఎక్స్పాండ్ అవుతుంది. మన ఎనర్జీ ఎక్స్పాండ్ అవుతుందంటే మన అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్‌లో కింద కూర్చున్నారు. కింద ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నారు. ఆ కిందంతా చెత్తా చెదారం, డ్రైనేజులు చెత్త చెత్తగా ఉంటది. డస్ట్‌బిన్‌లు అన్నీను. అదే మీరు టాప్ ఫ్లోర్‌కెళ్ళారనుకోండి, అద్భుతంగా ఊరంతా కనిపిస్తూ ఉంటుంది. మేఘాలు కనిపిస్తాయి, ఆకాశం కనిపిస్తాయి, పక్షులు కనిపిస్తాయి. అదే ఇల్లే. కిందకి పైకి ఎంత తేడా ఉంది. చల్ల గాలి వీస్తూ ఉంటది. అంటే నీ వైబ్రేషన్ పెరుగుతున్న కొలది హైయర్ వైబ్రేషన్‌కెళ్తుంది. నీ జీవితం, నువ్వు చూసే విధానము, నీకు కనిపించే విధానం మారిపోతాయి. అందుకని మనకు హైయర్ వైబ్రేషన్‌లో వైబ్రేషనల్ ఒకటి నా వీడియో ఉంది చూడండి. ఈ మధ్య పెట్టాము. లోయర్ వైబ్రేషన్ ఏంటంటే మనకు డిప్రెషను, సాడ్‌నెస్సు ఇవన్నీ ఉంటాయి. మధ్యలో ఒక్కొక్కటి యాంగరు, తర్వాత కోరికలు ఇవన్నీ ఒకటి ఒకటి చివరికొచ్చేటప్పుడు పైకొచ్చేటప్పటికి ట్రస్ట్, లవ్, గ్రాటిట్యూడ్ ఇవన్నీ హైయర్ వైబ్రేషనల్ ఎనర్జీస్. అవి అవి ఎప్పుడైతే బయటికెళ్తున్నాయో అన్నీ అలాంటి ఎనర్జీస్ మనకొస్తూ ఉంటాయి. వి రిసీవ్ దట్ ఎనర్జీస్. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం హైయర్ వైబ్రేషన్‌కెళ్ళేలా తీసుకొని వెళ్తున్న కొలది అవి మనకు వస్తూ ఉంటాయన్నమాట. ఇది మనం ఈ 4 స్టేట్స్ ఏదైతే డివినిటీ నుంచి 3 స్టేట్స్ మీద వర్క్ చేయడమే మొత్తం హోపోనోపోనో వర్క్ అంతా. అదే ఎనీ సైకాలజీ అయినా జరిగేదదే. అదే కాదు ఇప్పుడు మన యోగ సూత్రాల్లో గూడా, పతంజలి యోగ సూత్రాల్లో గూడా మనం చేసేది కూడా అదే. ఎన్ని యోగా ఆసనాలు వేసినా మన యొక్క ఆ ఎనర్జీ, ఆ ఫీల్డ్ అదంతా క్లియర్ చేసుకొని, ఆ హయ్యర్ ఎనర్జీని తీసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే యోగ సూత్రాలు, యోగాలు. అదేం చేస్తాము, హయ్యర్ ఎనర్జీని ముందే తీసుకుంటాం. ఇప్పుడు మేము చెప్పే శక్తిపాత యోగాలో ఆ హయ్యర్ ఎనర్జీ ముందు నీకొచ్చేస్తది. అది వచ్చి నిన్ను ప్యూరిఫై చేసుకుంటూ ఎళ్తది. మిగిలిన పద్ధతులు ఏంటి, నువ్వు ప్యూరిఫై అయితే నీకు హయ్యర్ ఎనర్జీ వస్తది. మీకు అర్థమవుతోందా? ఎప్పుడైతే ఈ ప్రపంచం యొక్క ఈ మోడర్న్ టైమ్‌లో వీళ్ళు సంవత్సరాలు చేయలేరు అనుకున్నప్పుడు, ఈ హయ్యర్ ఎనర్జీలోంచి మిమ్మల్ని ప్యూరిఫై చేస్తూ జీవితాన్ని సరిగ్గా దిద్దుకుని టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. హోపోనోపోనో. హోపోనోపోనో అంటే టు మేక్ లైఫ్ కరెక్ట్, రైట్ అన్నమాట. రైట్‌గా చేసుకోవడం అనేది దాని యొక్క పద్ధతన్నమాట. సో, ఇది ఆవిడ తర్వాత డాక్టర్ హ్యూలెన్ అని, ఇహాలికాల హ్యూలెన్. ఆయన ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ అన్నమాట. ఆయన ఆవిడకి శిష్యుడిగా కొంతకాలం ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా సెమినార్స్ అవి చేస్తారు. ఆయన ఆవిడ దగ్గర నేర్చుకున్నాక ఆవిడ మోడర్నైజ్ చేశారు. ఈ ప్రేయర్స్ అది మామూలుగా అదైతే ఇప్పుడు మన ఫ్యామిలీ ఒక 20 మంది ఉన్నారనుకోండి. ఆ 20 మంది పార్టిసిపేట్ చేయాలి. ఆ హోపోనోపోనో ప్రక్రియలో. ఇప్పుడు మనం వీలవుతుందా? ఒకళ్ళుంటే ఒకళ్ళు రారు. ఇప్పుడున్న ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వీటిలో ఎవరు అక్కర్లేదు. ఇంట్లో ఒక్కళ్ళే ఉండి చేసుకున్నా మన పని అవుతుంది. ఇప్పుడు మీరు ఉండి చేసుకుంటున్నారు. మీరేం చేస్తారు? మీ లిస్టు మీరు రాసుకుంటున్నారు. మీ సమస్యలు మీరు రాసుకుంటున్నారు. ఈ ఈ ప్రక్రియలు ఇవి చేస్తూ ఉన్నప్పుడు మీరు క్లియర్ అవుతూ, మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ క్లియర్ అవుతూ, మీ నుంచి ఏవైతే బంధాలు పడున్నాయో ఆకా కార్డ్స్ అన్నమాట. నెగెటివ్ ఎనర్జీ బాండ్స్ ఎవరెవరికి ఉన్నాయో, అంటే ప్రతి వాళ్ళకి ఉంటాయి మనకు. మన జీవితంలో ఇప్పుడు మీరు 1,00,000 మందిని కలిసి ఉన్నారనుకోండి. 1,00,000 మంది బాండ్స్ మీకుంటాయి. మీ జ్ఞాపకంలో ఉన్న వాళ్ళవి ఎక్కువుంటాయి. నెగెటివ్‌గా ఉన్నవాళ్ళవి నెగెటివ్ బాండ్స్. పాజిటివ్‌గా ఉన్న వాళ్ళకి పాజిటివ్ బాండ్స్. ఈ కుర్చీలో కూర్చొని లేస్తే దీనికి నాకు బాండ్.
కొంతకాలం దీంతో కనెక్షన్ పోతే నెమ్మదిగా అది కరిగిపోతుంది. నెగెటివ్ ఉన్నవి ఇలాంటివి ఎక్కువ అలా ఉండిపోతాయి. ఆ పూర్వజన్మల ఆకా కార్డ్స్ కూడా ఉంటాయి మనకు. సో వీటన్నిటిని మనం క్లియర్ చేసుకుంటాం. అవన్నీ కట్ చేసేసి సెవేర్ అండ్ కట్ ట్రాన్స్మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్ కింద మన ప్రేయర్స్లో చేస్తున్నప్పుడు అవి క్లియర్ అయిపోతుంటాయి. అయిపోగానే మీకు మనసులో గొప్ప ప్రశాంతత తెలుస్తుంది. మీకు ఏమి ఎనర్జీ అర్థం కాక్కర్లేదు, ఏం అక్కర్లా. కానీ ఒకలాంటి ప్రశాంతత, ఒకలాంటి ఇన్నర్ పీస్. మెయిన్గా ఏంటి? ఇన్నర్ పీస్ అండ్ బ్యాలెన్స్. ఇన్నర్ పీస్ అండ్ బ్యాలెన్స్ నీలో వస్తే, నీ కుటుంబంలో వస్తే, నీ సమాజంలో వస్తే, ఈ ప్రపంచంలో వస్తే. సో వాట్ ఎవర్ యూ డూ హియర్, ఇట్ హీల్స్ అదర్స్ ఆల్సో. అంటే నీ ఆకా కార్డ్స్ నువ్వు కట్ చేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ నీకు ఎవరెవరు కనెక్షన్ ఉందో వాళ్ళందరూ కూడా క్లియర్ అవుతున్నారు కదా, తెలుసో తెలియకో. అదంతా జరుగుతుంది. ఇది మీకు ఈ 4 పదాలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఏం చెప్పరు. మీరు అనుకోండి అదే అయిపోతుంది, ఏదో డబ్బు అయితే డబ్బుకి అనుకోండి, రిలేషన్ అయితే రిలేషన్ అనుకోండి, పేరెంట్స్కి అయితే పేరెంట్స్కి అనుకోండి, 108 సార్లు అనుకోండి. ఇవన్నీ కూడాను అవి వాటి వల్ల ఎనర్జీస్ పెద్ద ఎక్కువగా అంత రావు అన్నమాట. కానీ అది ఈజీ అయిపోయింది కాబట్టి, అది అందరికీ అది అలవాటు అయిపోయింది. చెప్పేవాళ్ళు కూడా ఈజీగా చెప్పడం ఉంది కాబట్టి అదే చెప్తున్నారు మీకు. చాలామంది పెద్ద స్టడీ కూడా చేయకుండా క్లాసులు చెప్పేస్తున్నారు, వినేవాళ్ళు వింటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆవిడ హ్యూలెన్ గారికి చెప్పిన తర్వాత ఆయన హవాయన్ స్టేట్ ప్రిజన్లో అక్కడ డాక్టర్గా వేస్తారు. ఆ ప్రిజన్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అందరూ కూడా ఒక చాలా రేపిస్టులు, మర్డర్స్ చేసిన వాళ్ళు, భయంకరమైన సైకలాజికల్లీ ఇల్ క్రిమినల్స్ ఉండే ప్లేస్ అది. మరి వాళ్ళందరూ ఉంటే అక్కడ గొడవలు ఎక్కువ. అక్కడ పని చేసేవాడు నర్సెస్ పని చేయకుండా సెలవులు పెట్టి వెళ్ళిపోయి ఆ గొడవలుగా ఉండేదన్నమాట. అక్కడ వేస్తున్నప్పుడు ఈయన అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఎవరిని కలిసేవాడు కాదు. ఎవరికి ఏ కౌన్సిలింగ్ లేదు, ఏ మెడిసిన్ లేదు. ఆ రికార్డ్స్ ఏవైతే ఆ వ్యక్తి యొక్క రికార్డ్స్ తీసుకుని అది చదువుతూ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఎమోషన్ ఎరప్టింగ్ ఇన్ మీ, నాలో సబ్కాన్షియస్ మైండ్లో ఏ ఎమోషన్ ఏం కలుగుతుంది, ఆ వ్యక్తి మీద కోపము, అసహ్యము ఏమొస్తుంది, వై ఐఎమ్ రియాక్టింగ్ టు ఇట్, అసలు ఆ వ్యక్తి నా జీవితంలో ఎందుకు వచ్చాడు, ఆ వ్యక్తి గురించి నా జీవితంలో పరిచయం ఎందుకు ఏర్పడింది అంటే అతనికి నాకు మధ్య సంబంధం ఉంది, ఇది నాలో ఏర్పడింది, దీన్ని నేను క్లియర్ చేస్తే నా నుంచి వెళ్ళిన ఎనర్జీ అతను కూడా క్లియర్ అవుతాడు అని ఈ పద్ధతిలో ఆయన చేసేటప్పటికి ఒక 1.5 years కల్లా మొత్తం వాళ్ళందరూ బాగైపోయి రిలీజ్ అయ్యి వెళ్ళిపోతారు. అంటే వితౌట్ టచింగ్ ఏ పర్సన్, ఏ మెడిసిన్ ఇవ్వకుండా, కౌన్సిలింగ్ లేకుండా వాళ్ళని ట్రీట్ చేసేటప్పటికి అది చాలా ప్రపంచంలో బాగా పేరు వచ్చి ఆయన జో విటాలా అని ఒక ఆయన ఈ సీక్రెట్ బుక్లో అతను కూడా ఉంటారు. ఆయన ఇంటర్వ్యూ చేసి వాళ్ళిద్దరు కలిపి కొంత క్లాసులు చెప్పారు. వాళ్ళకి వచ్చేటప్పటికి ఆ జీరో లిమిట్స్ అని ఇప్పుడు మీరు నేర్చుకునేవన్నీ జో విటాలే గారు చెప్పే జీరో లిమిట్స్, ఈ 4 phrases ఆయన చెప్పారు. ఆ 4 అనేది ఆవిడ చెప్పిన దాంట్లోంచి ఈ 4 తీసి ఇవి అనుకోండి 24 hours అనుకోండి. మళ్ళీ ఆయన చెప్తూ ఉంటారు, ఆవిడ చెప్పిన మధ్యలో చెప్తూ ఉంటారు, కానీ అంతగా ఎక్కువగా దాన్ని ప్రమోట్ చేయకపోయేటప్పటికి ఈ 4 మిగిలిపోయాయి. ఇప్పుడు దాన్ని మొన్ననే నాకు ఎందుకు పడుకుంటే అనిపించింది. ఇప్పుడు మొన్న 26 జనవరికి ఎక్కడ చూసినా, ఏ స్కూల్లో పిల్లలు చూసినా ఈ వందే మాతరం అని ఆ రెహమాన్ పాడిన పాటకు తెగ డ్యాన్సులు చేసేస్తుంటారు, అవునా కదా? అది ఎంతలా అది పాపులర్ అయిపోయిందంటే అసలు వందే మాతరం పాట మర్చిపోయాం. కానీ ఏది వాల్యూ, ఏది పాపులర్ అయినా, ఏది అంత ఇదైనా ద ఒరిజినల్ ఎవరైతే రాశారో ఆ పాట ఏదైతే ఒరిజినల్ పాట ఉందో, అది ఏదైతే మన నేషనల్ సాంగ్ అది ఎలా అయితే ఉందో దాని వాల్యూ దానికే ఉంటుంది, దాని సంగీతం దానికే ఉంటుంది, దాని ట్యూన్ దానికే ఉంటుంది, దాని అర్థం దానికే ఉంటుంది, దాని వాల్యూ దానికే ఉంటుంది. దట్ ఈస్ ద రియల్ థింగ్.
సేమ్ ఇప్పుడేంటి మోర్నా సిమియోనో గారి ప్రేయర్స్ అన్ని పక్కన పెట్టి వీళ్ళ 4 మాటలు అనుకోండి. 4 మాటలు మీరు మనీ అయితే థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, ఐ లవ్ యూ మనీ అలాగ అనుకోండి 108 సార్లు అనుకోండి. ఇలాగా చేయడం ద్వారా ఏంటంటే నువ్వు కొంత ప్యూరిఫై అయితే బికాజ్ యువర్ థాట్ ఈస్ దేర్. నాకు అవుతుందనే ఒక ఫీలింగ్ నీలో జనరేట్ అవుతున్నప్పుడు ఎనర్జీ ఫాలోస్ థాట్లో కొంత ఎనర్జీ వెళ్తుంది. అదే పెద్ద పెద్ద ఇష్యూ కానప్పుడు నీకు కొన్ని విషయాలు కూడా జరగచ్చు. అది అనుకోపోయినా కూడా జరగచ్చు. జీవితంలో ఏం జరగలేదా మనకు? పుట్టగానే ఎన్ని ఎన్ని సాధించాం. పుట్టగానే మన తల్లిదండ్రులు మన ఎలా మహారాణుల్లా చూశారు. ఇప్పుడు ఎవరు చూడడం మానేశారు కదా. ఎందుకు ఇవన్నీ మనం నెత్తి మీద వేసుకుని జడ్జిమెంట్స్లోకి వచ్చేసి నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు ఇది అని అవన్నీ ఆ మాస్కులన్నీ మనం వేసుకున్నాం. యాజ్ ఎ చైల్డ్ యు ఆర్ వన్ విత్ ద డివినిటీ. ఆ ఎనర్జీ తోటి నువ్వు ఏడిస్తే నీకేం కావాలో ఇస్తారు. నీకు ఎవ్రీథింగ్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ యూ. దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది చైల్డ్ అనమాట. ఎనర్జీ ఆఫ్ ది డివినిటీ దట్. అందుకని ఆ చిన్నపిల్లలు చూడగానే మనకు అందరికి మనసు సంతోషంతో నిండిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ ఎనర్జీ రిసీవ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అది గుర్తుపెట్టుకొని ఓహో ఇప్పుడు నా జీవితానికి ఈ బయట కనిపిస్తున్న వాటికి ఈ కారణాలు, వీటిని నేను ఈ పద్ధతిలో తగ్గించుకుంటాను అంతే. డూ ఇట్. అలాగని అయ్యో నేను చేస్తానా అని బాధపడిపోవడం, దుఃఖించడం, ఏడవడం ఏం అక్కర్లే. ఇప్పుడు మన బట్టలు లైక్ ఏ వాషింగ్ యువర్ క్లాత్స్ ఇన్ డర్టీ క్లాత్స్ ఇన్ లాండ్రీ అంటాడు అనమాట. ఇప్పుడు మన బట్టలు మురికైపోయి నా బట్టలు మురికైపోయి ఏడుస్తూ కూర్చోం కదా. మనం 4 బట్టలు ఉతుకుతాము, దానికి ఎమోషన్ ఏమి ఉండదు. బట్ ఉతకడం అనేది ఒక పాయింట్, ఒక పని చేస్తున్నాం. అది చేసి నీట్గా ఇస్త్రీ చేసుకున్నాం, గంజి పెట్టుకుని నీట్గా పెట్టుకుంటున్నాం, మళ్ళీ కట్టుకుంటాం. అలాగే యువర్ క్లీనింగ్ ప్రాసెస్ షుడ్ బి లైక్ దట్. బట్ విత్ లవ్ అండ్ కంపాషన్ అయితే ఉంటుంది అన్నమాట. నీ లోపల నీకు ఆ లవ్ అండ్ కంపాషన్ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. ఇప్పుడు ఆయన అది చేసిన తర్వాత జో విటాలే గారితో కొన్ని క్లాసులు చేసిన తర్వాత ఆయన కూడా కంటిన్యూ చేయలేదు. బట్ ఇప్పుడు సెల్ఫ్ ఐడెంటిటీ హొప్పనొప్పనో అని ఒక కంపెనీ పెడతారు వాళ్ళు, మోర్నా గారు ఉన్నప్పుడే. అది ఇప్పటికీ ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు హొప్పనొప్పనో క్లాసెస్ చేస్తారు. కానీ అది జో విటాలే గారు వాళ్ళ ప్రాసెస్ ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు కూడా. పాసిఫిక్ సెమినార్స్ అని జర్మనీలో ఒక కంపెనీ ఉంది. వాళ్ళు మోర్నా సిమియోనో గారు చివరి రోజుల్లో ఆమె చనిపోయే ముందు 1 year జర్మనీలో ఉన్నారు. 1 year ఎంతో. అప్పుడు వాళ్ళతో పాటు ఆవిడ జర్మనీలో, పోలాండ్ అదంతారు చాలా క్లాసెస్ పెట్టారు. వాళ్ళు చివరి ఆవిడ చనిపోయే వరకు వాళ్ళు ఆవిడతో ఉన్నారు. ఆ పద్ధతులన్నీ కూడా ఆవిడ ఏ స్టెప్స్ అయితే చెప్పారో ఆ స్టెప్స్ అన్నీ కలిపి వాళ్ళు తయారు చేసి వాళ్ళు కూడా కొన్ని హోమ్ స్టడీ కోర్సెస్ అవి చేస్తారు. వాళ్ళకి బుక్ ఉంటుంది, కరోనేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని. ఆ బుక్ను వాళ్ళు అమ్ముతారు. ఓన్లీ ఫిజికల్ కాపీయే ఉంటుంది. అది ఐ థింక్ పోస్ట్తో కలిపి ఒక $57-60 వరకు అవుతుంది. అంటే ఒక 6,000 అలాగ అవుతుంది ఆ బుక్ కొనుక్కోవడానికి అనమాట. వాళ్ళు ఇట్స్ ఏ ఆథెంటిక్ సిస్టమ్ అన్నమాట. అయితే ఈ వీళ్ళు వాళ్ళని ఆ బుక్ పబ్లిష్ చేసినప్పుడు ఈ సెల్ఫ్ ఐడెంటిటీ వీళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టాక వాళ్ళు ఆవిడ స్టెప్స్కి 1-2 యాడ్ చేసి కొన్ని మార్పులు చేసి పెట్టారు. బట్ ఇట్ ఈస్ ఆల్ ఎండోర్స్డ్ బై మోర్నా సిమియోనో. సో ఇప్పుడు మనం ఎందుకు హొప్పనొప్పనో చేయాలి అనేది మీకు అర్థమైంది. అది మనకు తెలిసినా తెలియకపోయినా మన జీవితంలో వచ్చే ఏ సమస్యకైనా ఆ సమస్యని మనం రాసుకుని దానిలో మన ఎమోషన్ ఏంటో చూసుకుని ఆ ఎమోషన్తో ఈ ప్రేయర్స్ అది చేసుకుంటూ ప్రతిరోజు చేసుకుంటూ వెళ్తే ఆ చేంజ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఆ ఎనర్జీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నేను కూడా అందుకే ఈ సెల్ఫ్ హీలింగ్ ప్రోగ్రామ్ కూడా అందుకే పెట్టాను. మీరు ఏం చేసినా చేయకపోయినా ఆ రోజుకి మీలో ఎనర్జీస్ అన్నీ సెట్ అయి ఉంటే మీరు ఏ చిన్న సాధన చేసుకుంటూ ఉన్నా మీలో ఆ ఎనర్జీ బిల్డ్ అవుతూ ఉంటుంది. జీవితం బెటర్గా వెళ్ళడం అనేది గమనించాలి. మీరు గమనించి చెప్పాలి నాకు. నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్న కొలది మీరు నాకు చెప్తే నేను ఇంకా నాకు ఇంకేం చేయాలని నేను ఆలోచించడానికి అవుతుంది.
సో ఇదన్నమాట హోపనోపోనో యొక్క ఇంపార్టెన్స్. అంటే ఆ 4 ఫ్రేజెస్ ఆయన తర్వాత దాన్ని రీఇన్వెంట్ చేసినట్టుగా ఈ 4 ఫ్రేజెస్ తోటి దాంట్లో ఉన్న అన్ని అర్థాలు వచ్చేస్తాయి అని ఆయన యు ఆర్ టెల్లింగ్ దట్ 4 ఫ్రేజెస్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్. సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే డివైడ్ సబ్కాన్షియస్ మైండ్ ఉందో దానితో నువ్వు చెప్తున్నావు ఐఎమ్ సారీ ఫర్ ది స్టోర్డ్ అప్ మెమరీస్. ఇప్పుడు నా జీవితంలో కష్టం వచ్చింది. ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది? నాలో సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఒక స్టోర్డ్ అప్ మెమరీ ఏదైతే జ్ఞాపకాల దంతర్లోంచి అది బయటికి రీప్లే అయ్యి అది జీవితంలో ఎదురుగా ఒక సమస్యగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సమస్య ఎక్కడుంది? ఆరిజిన్ ఇస్ ఇన్ మీ, నా సబ్కాన్షియస్ మైండ్లో మెమరీస్లో ఉంది. అంటే మన భాషలో కర్మగా ఉంది. సో మనం ఏం చేస్తాం? ఆ కార్మిక్ క్లెన్సింగ్ చేస్తాం. ఆ ప్రేయర్ అన్ని చదువుకున్నప్పుడు అందులో ఆ పేర్లు చెప్పుకుంటాము. మనకు ఆ దైవత్వానికి మనం చేసిన తప్పులకి క్షమాపణ అడుగుతాము. రిపెంటెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఈ 3 సెల్ఫ్స్ అంటే సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్స్ 3 అనుసంధానం అయ్యే ఒక ఇది ఉంటుంది. ఒక ప్రేయర్ లాగా ఇన్నర్ కనెక్షన్. అది చేసినప్పుడే మనం కనెక్ట్ అవుతాం. ఒకటి 3 కనెక్ట్ అయ్యి ఆ డివినిటీతో కనెక్ట్ అయినప్పుడు యూ విల్ బి రిసీవింగ్ దట్ ఎనర్జీ అన్నమాట. అది వచ్చి మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు సంబంధించింది ఫస్ట్ నేను ఐఎమ్ ది ఐ అనే ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్లో ఏంటంటే యు ఆర్ వన్ విత్ ద డివైన్. అంటే నువ్వు ఈ ఫిజికల్ బాడీ కాదు, ఈ మైండ్ కాదు, ఈ ఎమోషన్ కాదు. యు ఆర్ హూ యామ్ ఐ. ఇప్పుడు మనకు రమణ మహర్షి గారు చెప్తారు కదా, హూ యామ్ ఐ. ఐ ఆమ్ ది ఐ. ఆవిడేమంటారంటే ఐ ఆమ్ ది ఐ అంటారు అన్నమాట. ఐఆమ్ అంటే మళ్ళీ పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతావు. నేను వెనకాలకి వెళ్ళిపోతావు. ఐ ఆమ్ ది ఐ. అదే ఇప్పుడు కూడా ఐ ఆమ్ ది ఐ అంటారు అనమాట ఆవిడ. ఐ ఆమ్ ది ఐలో ఉన్నప్పుడు నువ్వు ఆ డివినిటీతో అనుసంధానం అవుతావు ఆ ప్రేయర్లో. అయిపోయిన తర్వాత హాఫ్ బ్రీదింగ్ అంటారు. ఒక బ్రీదింగ్ టెక్నిక్ ఉంటుంది. ఆ హాఫ్ బ్రీదింగ్ అనేది అది యూనివర్సల్ సౌండ్. ఇప్పుడు మనం ఎలా అయితే ఓం అవి ఎలా ఉంటాయో ఆ హాఫ్ బ్రీదింగ్ కూడా ఆ టెక్నిక్లో మనం వచ్చిన ముద్రతో చేస్తాం. అది చేసిన తర్వాత అప్పుడేంటి ఆ హాఫ్ బ్రీతింగ్ చేస్తున్న కొలది ఈవెన్ మన ఏన్సిస్ట్రల్ కర్మాస్ కూడా తగ్గుతూ ఉంటాయి ఆ బ్రీదింగ్ టెక్నిక్లో. అయిన తర్వాత మనము రిపెంటెన్స్ ప్రేయర్ అని ఉంటుంది. రిపెంటెన్స్ ప్రేయర్ అంటే మన పశ్చాత్తాప ప్రార్థన అనుకున్నాం. ఆ రిపెంటెన్స్లో మనం ఆ డివినిటీతో మనం చేసిన తప్పులన్నిటికీ ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ ఏన్ సిస్టర్ చేసిన తప్పులకి క్షమాపణ అడుగుతాం. ఆ తర్వాతకి వచ్చేటప్పటికి మనము మనకు ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో, ఇప్పుడు మనకు సపోజ్ ఎవరితోనో ఎవరు డబ్బులు రాలని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యక్తికి నీకు ఏ కార్మిక్ బాండ్ వలన ఆ వ్యక్తికే అవ్వక్కర్లా, నీకు ఆ వ్యక్తికి ఉండడం వల్ల మీ ఫాదర్కి రాకపోయి ఉండొచ్చు, లేకపోతే మీ మదర్కి అతనికి ఉండడం వల్ల ఏ జన్మలోనో. అంటే మీలో ఎవరికి ఏ సమస్య ఉన్నా అక్కడ పని అవ్వదు. అది మనకు తెలియదు ఎవరి నెగిటివ్ ఎనర్జీ తోటి ఎవరి బాండ్ వలన ఉందో. సో మనం ఏం చేస్తాము, మనకు డివినిటీకి మధ్య ఉన్న ఏ తప్పులే ఉన్నాయి వాటికి క్షమాపణ అడుగుతాం. ఫర్గివ్నెస్ కదా ప్రేయర్స్ అన్ని, ఫర్గివ్నెస్. ఆ ఫర్గివ్నెస్ ప్రేయర్లో క్లియర్ చేసుకుంటాం. తర్వాత ఈ సమస్యకు సంబంధించిన ఆ వ్యక్తికి సంబంధించిన అందరికీ మనందరికీ దాంట్లో క్లియర్ చేసుకుని అన్ని ఆ నెగిటివ్ ఎనర్జీస్ ప్రతి దాన్ని కూడా ప్యూర్ లైట్గా డివైన్ లైట్గా మార్చేస్తూ ఉంటాం అనమాట. ఆ ప్రేయర్లో ఆ నెగిటివ్ ఎనర్జీ మారిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మనకే కాదు మన యొక్క మనం ఉన్న ప్లేస్కి కానీ, ఈవెన్ అది హవాయన్ ఐలాండ్లో ఉంది కాబట్టి అక్కడ మన అమాకువా అంటే ఫాదర్ ఫిగర్ ఆఫ్ హవాయి. యూనివర్స్లో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మనకు కూడా దానికి సంబంధం ఉంటుంది కాబట్టి ఇలాగ అన్ని అది ఎందుకు చెప్తున్నామో చాలా వరకు అర్థం కాదు చాలా మందికి. అందుకనే దాని గురించి ఎక్కువ ఫస్ట్ ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తాం. అయ్యే కాకా కార్డ్స్, ఆ నెగిటివ్ ఎనర్జీ కార్డ్స్ ఉన్నవన్నీ మనకు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏ కారణం చేత ఇది ఉందో, ఇది ఏర్పడిందో
నీ రీప్లే ఆఫ్ మెమరీగా బయటకు వస్తుందో దాన్ని క్లియర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత మనం హొపనొపనో అంతా అయిపోయిన తర్వాత ఈవెన్ మనకు పుట్టిన బిడ్డలు, పుట్టబోయిన బిడ్డలు, అబార్షన్స్ అయిపోయిన ఆత్మలు, ఫ్యామిలీస్లో జరిగిన అన్నిటికీ కూడా మనం క్షమాపణ అడుగుతాం. అవి కూడా కొన్ని మనకు నెగిటివ్గా ఆగిపోతాయి. ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు. ఎర్త్ బౌండ్ సోల్స్ అంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఆత్మ పూర్తిగా రిలీవ్ కాకుండా ఇక్కడెక్కడే ఉండిపోయింది అనుకోండి, అవి కూడా మనకు కొన్ని ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక లైట్ పాత్, ఒక దివ్యమైన మార్గం ఈ ఎనర్జీ తోటి ఆ ప్రేయర్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా క్లియర్ అయిపోతారు. అయిపోయాక చివరికి మొత్తం అన్ని ఈవెన్ యూనివర్స్ తోటి, విశ్వం తోటి, గాలితోటి, పంచభూతాలతోటి అన్నిటితోటి క్లియర్ అయిపోయి యూఆర్ ఆల్ సెట్ ఫ్రీ. అంత విముక్తి చెంది ఇట్స్ ఆల్ డన్. అంతే, అక్కడితో మీ హోపనొపనో ప్రేయర్ అవుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అంతా మీకు చేయడానికి ఫస్ట్లో కుదరదు. కొన్ని ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కొన్ని అలా చేయిస్తూ ఎవ్రీ వీక్ నేను విడిగా అన్ని చేయిస్తాను మీకు. బి ఎందుకంటే కొంత సీనియర్ ఉండేవాళ్ళు చేయవలసి వస్తుంది. ఐ విల్ బి మేకింగ్ యూ టు డూ. అందుకు 100 ప్రశ్నలు 100 ఇది కాకుండా ఇందులో అన్నీ వస్తాయి. మ్యూట్లోకి వెళ్ళండి అమ్మా. అన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు ఏదో ఒక్క ఓకేనా అండి కాదు, నీ జీవితంలో అన్ని కూడా లిస్ట్ రాయిస్తాను నేను. ఆ క్లాస్ ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ తోటి అన్ని క్లియర్ అవుతాయి వాళ్ళకి. హోల్ యూ విల్ గెట్ క్లెన్స్డ్, ప్యూరిఫైడ్ అండ్ లైఫ్ విల్ బి ఇన్ ఏ బ్యాలెన్స్డ్ హ్యాపీ వే అన్నమాట. మ్యూట్లోకి వెళ్ళండి, ఎవరో చూడండి. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఐ థింక్ ఐ మేడ్ ఎవ్రీథింగ్ క్లియర్. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమ్మా? మేడం నమస్తే మేడం. నా పేరు మల్లిక్ అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. యాక్చువల్గా నాకు ఇది ఆఫీస్ టైము. ఇది రికార్డింగ్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయా మేడం? ఇది యూట్యూబ్లో పెడతాం. ఓ, ఇది పెడతారు. ఓకే. అండ్ డైలీ టైమింగ్స్ ఏంటిది మేడం క్లాస్ది? 8కి స్టార్ట్ అవుతుందని తెలిసింది కానీ. అంటే అలా కాదు, మీరు ఎంతమంది రిజిస్టర్ అవుతారో చూసుకుని వాళ్ళ టైమింగ్కి అవైలబుల్గా పెడతాం. అంటే ఇది వీక్ ఒక క్లాస్ ఉంటుంది, మిగిలింది మీకు పంపించాక మీరు చేసుకుంటుంటారు. ఒక మెడిటేషన్ మీకు ఆడియో ఇచ్చేస్తాం, వీడియో కానీ. మరి మీకంతా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రేయర్ అంతా మీరు షేర్ చేస్తారు. ఇప్పుడు చెప్పను, నేను క్లాస్లో చెప్పినవన్నీ మీకు ఏం చేయాలో అదంతా మీకు ఇస్తాం. మీరు రోజు ఏ టైంలోనూ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ కాబట్టి ఏదర్ సాటర్డే సండే అందరికి కన్వీనియంట్ టైం, ఎంతమంది వస్తే వాళ్ళకి అనుకుని దాన్ని బట్టి పెడతాం. ఓకే. ఇప్పుడు మీరంతా బ్యాక్గ్రౌండ్ చెప్పారు కదా. ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే చెప్పారో ఒక ప్రేయర్ గురించి, హొపనొపనో ప్రేయర్, ఆ ప్రేయర్ మీరు ఇస్తారు, అది మేము ప్రాక్టీస్ చేయాలి. అవి మొత్తం అవి చాలా ఉంటాయి. అది అంత కలిపి పడుతుంది, ఒక 1/2 hour అలా పడుతుంది. నేను చేయిస్తాను. ఆ ఎనర్జీస్తో మీరు క్లియర్ అవుతూ ఉంటారు. అయ్యాక ఆ వీక్ మీరు ఏమేం చేయాలో మీకు అవి ఇచ్చేస్తాం. కొన్ని మీ లైఫ్ మీరు రాసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు మీ లైఫ్ గురించి మీరు రాసుకోవాలంటే ఏమైనా రాసుకోవాలి, ఎలా రాయాలి అవన్నీ నేను గైడెన్స్ ఇస్తాను. దట్ యూ హ్యావ్ టు రైట్ అండ్ డూ ఇట్ ఎవ్రీడే. ఓకే. ఓకే మేడం, అర్థమైంది. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి. మీకు ఏ టైంలోనా మీరు చేసుకోవచ్చు. క్లాసెస్ యూజువల్గా సాటర్డే సండే ఉంటాయి కాబట్టి హాలిడే ఉంటుంది, మీరు ఆ టైం బట్టి మనం చేసుకోవచ్చు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను చెప్పింది అర్థమైందా లేదా? ద ఇంపార్టెన్స్ ఆఫ్ హొపనొపనో ఏంటి? మీరు 4 పదాలు చెప్తారు వాళ్ళు, ఆ తర్వాత 108 టైమ్స్ చేయమంటారు. అది దాంట్లో ఏంటంటే ఎనర్జీ ఫ్లో లేనప్పుడు మీరు ప్యూరిఫై కాకుండా ఏంటి, ఆర్ కన్ఫ్యూజింగ్ యువర్ ఇనిహిపిలి అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది అనుకుని ఏం చేయాలో అసలు వాట్ ఈజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, హూ ఈజ్ యువర్ ఇన్నర్ చైల్డ్? మీ ఇన్నర్ చైల్డ్ ఎవరో మీకు తెలీదు.
హౌ టు టాక్ టు యువర్ ఇన్నర్ చైల్డ్ తెలియదు. ఆ ఇన్నర్ చైల్డ్‌ని మీరు ఎలా దగ్గరకు తీసుకోవాలో తెలీదు. హౌ టు మెయింటైన్ యువర్ రిలేషన్‌షిప్ విత్ ఇన్నర్ చైల్డ్ ఇవేవి లేకుండా మీకు ఎలా అవుతుంది? ఆయన తర్వాత హ్యూలన్ గారు కొన్ని టూల్స్ అని మనకేంటంటే కార్న్ అని, తర్వాత ఎం&ఎం చాక్లెట్, కాఫీ, ఇలా కొన్ని ఏవో పెట్టారు. వాటిని చూడండి. మీరు బ్లూ సోలార్ వాటర్, బ్లూ కలర్ బాటిల్‌లో సోలార్ వాటరు ఎండలో పెట్టి తాగండి. అన్నీ క్లెన్సింగ్ అవుతాయి. ఏదైనా క్లెన్సింగ్ అవుతే అసలు నువ్వు మైండ్‌లో క్లెన్స్ అవుతున్నాను అని అనుకోగానే అవుతావు. ఎంత అవుతున్నావు, ఇంకెంత లోపలుంది. తేడా అక్కడ. యూ ఆర్ మోర్ పవర్‌ఫుల్. యువర్ మైండ్ ఈజ్ మోర్ పవర్‌ఫుల్. యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఈజ్ మోర్ పవర్‌ఫుల్. కానీ ఆ పవర్ అంతా మనం భయానికో, నెగటివిటీకో, అవసరం లేని దానికో వాడుతూ ఉన్నాం. వాటిని అన్నిటిని ఆ మురికినంతటిని వదిలించుకుని ఆ ఇన్నర్ చైల్డ్ యొక్క యుగయుగాలుగా ఇన్నర్ చైల్డ్‌ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఆ నెగ్లెక్ట్ చేసిన ఆ ఇన్నర్ చైల్డ్‌ని మనం దగ్గరికి తీసుకొని యూ హావ్ టు మెయింటైన్ దట్. మెయింటైన్ చేసుకుంటూ పోతున్న కొలది వాటెవర్ యూ డూ, వాటెవర్ ఈస్ దేర్ ఇన్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఇన్నర్ చైల్డ్‌కి కన్విన్స్ అయితే అది నీకు బయట జీవితంలో జరుగుతుంది. అంతే. బయట జరగలేదంటే ఇంకెక్కడ కన్విన్స్ కాలేదని అర్థం. సో, అగైన్ యూ హావ్ టు ప్రాక్టీస్. అది అర్థమయ్యి అది మైండ్‌లోకి వెళ్ళడానికి ఇట్ టేక్స్ ప్యూరిఫికేషన్ అవసరం. ఓకే. ఎనీ క్వెషన్స్? అయిపోయింది. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. క్వెషన్స్ ఉంటే అడగండి ఎవరైనా. ఇది 8 క్లాసెస్‌గా అనుకుంటున్నాము. ఫస్ట్ 3 డేస్ అయితే ముందు ఎక్స్‌ప్లనేషను అవి చేయించడం అయన్నీ నేను మీకు చేయిస్తాను. పొప్పునొప్పును చేయని వాళ్ళు కొత్త వాళ్ళకి, పాత వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా జాయిన్ అయితే ఇంకొంచెం హైయర్ లెవెల్‌లో ఉంటది కాబట్టి డెప్త్‌లోకి అవన్నీ ప్రాసెస్ ఎలా చేయాలి అండ్ మీరు ప్రతిరోజు మీరు చేయవలసొస్తది. చేసిన తర్వాత ఇదవుతదనమాట. చిన్న క్లాస్‌లో ఉన్నానురా. ఒక్క నిమిషం ఉంటావా? ఉండు. డ్యాడీకి ఇస్తానుండు. ఓకే. ఓకే. సరే. బాయ్. చింతల్లి. ఓకే. చెప్పండి. ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? ఏంటి ఎవరు మాట్లాడడం లేదు? అడగండి ఏమైనా క్వెషన్స్ ఉంటే. అదర్‌వైజ్ వి కెన్ క్లోజ్ ద సెషన్. దోస్ హూ వాంట్ టు నేర్చుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు? చెప్పండి. ఏమన్నా అర్థమైందా? నేర్చుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే మనం జీవితంలో ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అంటే ఇష్యూయే కష్టమే రాక్కర్లా. యూ వాంట్ టు అచీవ్ సంథింగ్. ఏదో ఒక గోల్ ఉంటది. దానికి కావాల్సిన ఎనర్జీ నీకు లేకపోవడం వల్ల నువ్వు సాధించలేకపోయి ఉండొచ్చు. అది సాధించకుండా ఉండడానికి నీలో బ్లాకేజెస్ ఉండుంటాయి. ఏర్పడి ఉంటాయి. మనం వీటన్నిటి ఎప్పుడైతే నెగెటివ్ ఎనర్జీ క్లియర్ అయ్యి వెళ్ళిపోతూ ఉందో, యూ బికమ్ ఆ హయ్యర్ డివినిటీ ఇన్స్పిరేషన్ అంటారనమాట. ఆ ఇన్స్పిరేషన్ అనేది నీకొస్తది. నువ్వు చేసే పనిలో తేడా వస్తుంది. కొత్త అవకాశాలొస్తాయి. కొత్త పాసిబిలిటీస్ వస్తాయి లైఫ్‌లో. మనం అనుకున్నది మనం చేయడానికి ఆ శక్తి మనకొస్తుందనమాట. మన లైఫ్ చాలా చేంజ్ వస్తుంది. దీని మీద ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఇప్పుడెవరో చాలామంది అడుగుతారు. వాళ్ళు మారిపోతారా? వాళ్ళ వల్ల మాకు కష్టముంది. వాళ్ళెందుకు మారుతారు అంటారు. ఎందుకంటే వాళ్ళు అలా ఉండడానికి నీ కార్మిక్ బాండ్ వల్ల నెగటివిటీ వాళ్ళ యందు ప్రవేశించి చేస్తుంది. నువ్వెప్పుడైతే క్లియర్ అయ్యావో ఆ నెగటివిటీ అక్కడ క్లియర్ అయ్యి మీ రిలేషన్స్ బాగవుతాయి.
ఎనీ క్వశ్చన్స్? మ్యామ్ నేను జాయిన్ అవుతాను మ్యామ్. వెరీ గుడ్. జాయిన్ అవ్వండి. ప్రతి వాళ్ళు నేర్చుకోవాలమ్మా. అదే అండ్ మ్యామ్. మేము కూడా మాకు కూడా జర్నీయే. నేను ఐ థింక్ హోపనొప్పన 4 ఫ్రేజెస్ ఒక 6-7 సంవత్సరాల క్రితం చెప్పాను నేను. అప్పుడు నాకు ఏదైతే అవైలబుల్ మెటీరియల్ ఉందో ఆ మెటీరియలే నేను తెలుసుకుని ప్రాక్టీస్ చేసి ఇలా చేసుకోవచ్చని చెప్పాను. కానీ వెళ్తున్న కొలది ఇంకా నేను డెప్త్‌కి వెళ్ళాక ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఆ 4 ఫ్రేజెస్ చేసిన దానికి, అందులో ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్‌కి, మనం ఇలా చేసిన దానికి ఎంతో తేడా అనమాట. ఈ లోపల నేను చాలా నేర్చుకుని, చాలా ఎనర్జీస్ తోటి నేను క్లియర్ అవుతున్న కొలది మోర్ ఆఫ్ ఎ డెప్త్ ఐ కెన్ అండర్‌స్టాండ్. ప్రతిరోజు సాధనే, ప్రతిరోజు ఎక్స్‌పీరియన్సే. మీరెంత నేర్చుకుంటారో నేను అంత నేర్చుకుంటాను. నా ప్యూరిఫికేషన్ నాకవుతుంది. మీ ప్యూరిఫికేషన్ మీరుకవుతుంది. ఎవరికి ఈచ్ ఇండివిడ్యువల్ ఈజ్ యూనిక్. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఒక మంచి మొబైల్ కొంటే అబ్బో! 5G వచ్చింది. 4G అయిపోయి 5G వచ్చింది. ఫెసిలిటీస్ ఉన్నాయి. వచ్చాయి. ఏఐ వచ్చింది. చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీ అయిపోయి డీప్ సీక్ వచ్చింది. ఇందులో ఏముంది? అని మనం ఎలాగ జీవితంలో మోర్ ఆఫ్ ఏ కంఫర్ట్, మోర్ ఆఫ్ ఏ దీనికి ఎలా చేస్తామో, బట్ ద రియల్ కంఫర్ట్, ద రియల్ ఇన్‌సైడ్ హీలింగ్ జరగడం అనేది వీటిలో జరుగుతుంది. నీకు ఇది జరిగినప్పుడు అది ఈజీ అవుతది. ఇప్పుడు మన వర్క్‌లో మన కెరీర్‌లో మనం చేస్తున్న పని చాలా ఈజీగా చేయగలుగుతాం. దానికి వచ్చే రిజల్ట్ అనేది ఎంతో బావుంటది. నువ్వు మామూలు మనిషి చేసేదానికన్నా విత్ ఎనర్జీ చేస్తున్నప్పుడు నీలో అంతర్గతమైన శక్తి వలన దాని రిజల్ట్ చాలా ఎక్కువ ఉంటది. ఫర్ దట్ పిల్లలకు కూడా మనం నేర్పించాలి అసలు. హీలింగ్ అనేది పిల్లలకు కూడా రావాలి. యంగ్‌స్టర్స్‌కి రావాలి. ఇదేదో ముసలోళ్ళకని కాదు. ఫర్ ఎవ్రీవన్ అసలు ముసలోళ్ళైతే ఆళ్ళెవరు నేర్పించుకోవడం లేదు. ఐ ట్రై టు టీచ్ సో మెనీ పీపుల్. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎంతమందికి చెప్పినా ఏదేదో కథలు చెప్తూ స్పీచ్‌లు ఇస్తూ తిరుగుతారు తప్ప ఒకళ్ళు నేర్చుకోరు. మళ్ళీ మర్చిపోతున్నారు, జ్ఞాపకం లేదు అంటూనే ఉంటారు. మరి ఎందుకు ఆ బ్రెయిన్‌లో సెల్స్ అన్నీ పోతున్నాయి. ఇఫ్ యూ హావ్ ది ఎనర్జీ అల్జీమర్స్ అని, పార్కిన్సన్స్ అని ఎంతొస్తుంది. దీనివల్ల మనకు తగ్గుతుంది అని చెప్తే మామూలు వాళ్ళు నమ్మరు. బట్ న్యూరో సైంటిస్ట్‌లు ఆళ్ళు చెప్తున్నారు. ఇఫ్ యూ డూ ది ఎనర్జీ ప్రాసెస్‌లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒక మంత్ర చదివితే న్యూరల్ అండ్ నెట్వర్క్‌లో చేంజ్ వస్తున్నాయి అని ఆళ్ళు చెప్తున్నారు. మామూలు మనుషులకి అర్థం కావడం లేదు. సో, యూ హావ్ టు టెల్ దెమ్. అందుకే నేను కొంత సైన్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఏదో సైన్స్ చెప్తే మనకేదో తెలివుందనుకుంటారు జనం. సైన్స్ వల్ల తెలివేం రాదు. ద విజ్డమ్ ఈజ్ డిఫరెంట్. ఇంటలెక్ట్ ఈజ్ డిఫరెంట్. ఓకే. అర్థమైందా అందరికి? ఎనీ క్వెషన్స్ ఆస్క్ మీ? యెస్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. శ్రీనివాసన్ అండి. చెప్పండి. ఇప్పుడు ఇన్నర్ మెడిటేషన్‌లో మనం లోపలున్న సబ్‌కాన్షియస్‌ని ఆహ్, తల మీద ప్రెస్ చేయటం, నెక్స్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వటం ఇదంతా మైండ్‌లోనే చేయాలా మేడం? లేకపోతే బయటికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి ఈ షేక్ బయట హ్యాండ్ కాదు. ఇవ్వటం అన్నీ చేయాలా? ఇట్ ఈస్ ఇన్‌సైడ్ ఓన్లీ. ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఇన్‌సైడ్. అదే కదండీ! ఇట్ ఈస్ యూ ఓన్లీ. మీరే కదా! మీరే. ఇన్నర్ చైల్డ్ ఈజ్ యూ. ఆ! అది బయట తీసుకొచ్చి కొంతమంది ఏదో బొమ్మను పెట్టుకోండి, బొమ్మకి చెప్పండి అని చెప్తున్నారు. అదే దట్స్ రియల్లీ చాలా అట్రాషియస్ అది. అదే నేను అలాగే ఇన్నరే చేస్తున్నాను. ఆ! అంటే ఈ షేక్ హ్యాండ్ ఇదంతా ఆ ఫీలింగ్ లోపల ఇన్ యువర్ మైండ్ ఇమాజినేషన్ డూ అండ్ కొంతకాలానికి యూ విల్ బి వన్ విత్ దట్. అదేలే. అదే. మీరు ఆ ఎనర్జీ లెవెల్ ఇద్దరు ఒకటైపోతారు అన్నమాట. అది. అదే. నెక్స్ట్ ఇంకోటి మేడం నేను ఈ అయోధ్య, కుంభమేళ, కాశీ వెళ్తున్నాను మేడం. ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకును. నేను బాబు వెళ్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి మేడం.
తప్పకుండా అండి. నా బ్లెస్సింగ్స్ మీరు హీలింగ్ చేసుకొని వెళ్ళండి. తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళరండి. ఓకే, మీరు ఎనర్జీ చేసుకుని సిద్ధ ఎనర్జీ ఉంది కదా, ఎనర్జీ చేసుకుంటూ వెళ్ళండి. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. అదే పోస్టర్ అవి కూడా పట్టుకెళ్తున్నానండి. మన పట్టుకెళ్ళండి. స్వామివారి దాస్ గారి ఫోటో అవి కూడా పట్టుకెళ్తున్నాను. పట్టుకెళ్ళండి. ఓకే. ఈ డివోటీస్ కదండి. నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఆల్రెడీ సిద్ధ సైన్స్ చేశాను, తర్వాత హుప్నో కూడా చేశానండి. ఈ మేడం చెప్పేది చాలా ఎఫెక్టివ్ గా పనికొస్తుందండి మనకి. మనం మెడిసిన్స్ కి వీటికి ఎంతో ఖర్చు పెడతాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒక 3 అవర్స్ 4 అవర్స్ వెయిటింగ్ చేసి ఆయన ఎప్పుడో మనల్ని పిలుస్తాడు, మనం ఇంత టైం వేస్ట్ చేస్తాం. అవన్నీ కాకుండా జస్ట్ మేడం చెప్పేది కానీ కొంత మనం మైండ్ లోకి వెళ్ళిందంటే అసలు మీరు అసలు ఈ హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు, ఈ డబ్బుల గురించి వర్రీ ఉండదండి, ప్లస్ మీకు జాబులు వర్రీ ఉండదు, ఏమి ఉండవండి. మీకు ఏంటంటే నేను మనసు అంటే నేను ఇవన్నీ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి చెప్తున్నానండి. వీలైనంత వరకు ఎక్కువ మంది జాయిన్ అయితే మీరు తర్వాత మీరు అనుకుంటారండి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామని. నేను 100కి 110% చెప్తున్నానండి. స్పెషల్ రిక్వెస్ట్, వీలైనంత వరకు జాయిన్ అయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుందండి. అది నా రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు ఉన్నారా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, క్లోజ్ చేద్దామా మరి. సో ఇప్పుడు మనకు చెప్పండి. సారీ అండి, నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యానండి. నేను ఇక్కడ యూఎస్ లో ఉంటాను. మీతో కాంటాక్ట్ అయ్యాను వాట్సాప్ లో. సో నాకు టైమింగ్స్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అయిందండి. కాకుండా నా మెయిన్ ఫోకస్ మీ వీడియోస్ చాలా చూసాను మేడం, చాలా బాగున్నాయి. నాకు మెయిన్ మేనిఫెస్టేషన్ మీద ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క లాగుండే. అంటే నేను వేరే వాళ్ళది చూసినప్పుడు అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటి చాలా నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ క్లాస్ కి జాయిన్ అయినప్పుడు నాకు ఆ ప్రాసెస్ కవర్ అవుతుందా మేడం? అంటే ఒకవేళ కవర్ అయితే నాకు జాయిన్ అవ్వాలని. కాదమ్మా, వాట్ ఈస్ మేనిఫెస్టేషన్? విజువలైజేషన్ ప్రాసెస్. చెప్పండి. అర్థం కావాలి కదా అందరికి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? అంటే మన మైండ్ ని కంట్రోల్ అని కాదు, సబ్ కాన్షియస్ మైండ్ తో మనం కనెక్ట్ అవ్వాలి. మనం కనెక్ట్ అయ్యి మన యూనివర్స్, మన లైఫ్ ని, మనకు కావాల్సిన లైఫ్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ కనెక్ట్ అయ్యే ప్రాసెస్ లో విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, అసలు ఆ టెక్నిక్స్ అది ఎగ్జాక్ట్ గా హోపోనోపోనోలో జరిగేది అదే. ఓకే, కరెక్ట్ గా అంటే కరెక్ట్ ప్రాసెస్. ఇప్పుడు మీరు విజువలైజేషన్ అని చెప్తున్నారు కదా, విజువలైజేషన్ అనేది ఒక నార్మల్ ప్రాసెస్, మామూలు ప్రాసెస్. కానీ ఏంటంటే మీరు యుఎస్ లో తర్వాత ఇప్పుడు ఎందుకు మనం అందరూ లా ఆఫ్ అట్రాక్షన్, ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్? మనకున్న మెథడ్స్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? ఇట్స్ ఓన్లీ స్మాల్ స్పెక్ అంతే. కానీ బికాస్ ఆఫ్ ఇట్స్ పాపులారిటీ ఇప్పుడు యుఎస్ లో ఏంటి, వాళ్ళు చిన్నదాన్ని కూడా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ చిన్నదాన్ని గాలి పీల్చి వదులు అనగానే ఆ బ్రెత్ వర్క్ అని చెప్పి ఒక 100 పెడతారు, వాళ్ళకి 100 మందికి రిజల్ట్ చెప్తారు. అది చూసి ఓహో గాలి పీల్చి వదిలితే మనిషి బతుకుతాడట అని మనందరం గాలి పీల్చి వదలడం మొదలెడతాం. అవును కదా? అది మామూలుగా అందరూ చేస్తున్న పనే కదా. అందుకని మాకేంటంటే రియల్ ఎనర్జీస్ తెలిసాక మనకు చాలా నవ్వు వస్తుంది. కానీ దట్స్ ఎ గ్రేట్ సర్వీస్. మామూలు మీలాంటి వాళ్ళందరూ వస్తున్నారుగా, మామూలుగా అయితే రారు కదా. ఏదో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఓహో మన వాళ్ళందరూ లా ఆఫ్ అట్రాక్షన్. ఏమిటి మీ లా ఆఫ్ అట్రాక్షన్? అది యద్భావం తద్భావతి. ఇప్పుడు మనకు అనలేదా ఏదన్నా అంటే నెగిటివ్, అరే బాబు సాయంత్రం పూట అనుకో తదాసు దేవతలు ఉంటారు అందరికీ తెలుసు. అది తదాసు దేవతలే కదా యూనివర్స్. అది నెగిటివ్ లో చెప్పారు, ఒరే చెడు అనద్దురా అంటారు. అంటే మరి పాజిటివ్ అన్న వాళ్ళు తదాస్తు అంటారు కదా. ఆ పాజిటివ్ ఎలా అనుకోవాలో అనుకోండి అవుతుందని చెప్పారు. కానీ ఎలా అనుకోవాలి, ఎంత అనుకోవాలి, నువ్వు నిజంగా ఏమనుకుంటున్నావు, వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ మైండ్ ఈజ్ సేయింగ్. ఆ డెప్త్ లోకి వెళ్ళాలంటే యు నీడ్ ఎనర్జీ.
ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉంది, కిడ్నీ స్టోన్ తీయాలని నీకు తెలుసు, నాకు తెలుసు. స్టోన్ కరగాలి, అప్పుడు ఏ లేజర్ బీమ్ తోటో ఆ లేజర్ పంపించి డాక్టర్ గారికి చేస్తే అది క్లియర్ అవుతుంది. నీకు నాకు కూడా తెలుసు లేజర్ బీమ్ తో, కానీ మన దగ్గర లేదు కదా లేజర్ బీమ్. మన దగ్గర కాదు, చేయడానికి లేదు కాబట్టి బాబు హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోమని చెప్తున్నాం. వెళ్ళగానే వాడికి లేజర్ బీమ్ పెట్టగానే తగ్గింది, అది కరిగిపోయింది. ఇప్పుడు ప్రతివాడు చెప్తాడు ఇది చేస్తే తగ్గుతుంది, కానీ ఏది చేస్తే ఏ ఎనర్జీ వల్ల తగ్గుతుందో వాళ్ళకి తెలియదు చాలా మందికి. ఈ ఎనర్జీస్ శక్తిపాత యోగ ఎనర్జీస్ లేజర్ బీమ్ లాంటివి. మేనిఫెస్ట్ చేసిన 100 క్లాసులు చేసిన, లా ఆఫ్ అట్రాక్షన్ 100 క్లాసులు చేసిన, వాళ్ళు అన్ని టెక్నిక్స్ చెప్తారు. ఇలా అనుకో, ఇలా అనుకో, నువ్వు రాసుకో, విజన్ బోర్డు పెట్టుకో, ఆ ఫోటోలు తీసి పెట్టుకో, అన్నీ చెప్తారు. అందరూ చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పటికవుతాయి? ఆల్రెడీ నువ్వు పెట్టావు కాబట్టి ఎనర్జీ ఫాలో స్టార్ట్ అనేది ఒకటే అక్కడ సూత్రం. అది సూత్రం వాళ్ళకి తెలీదు. అవును మేడం. ఒక్కొక్క వీడియోలని చాలా మందిని ఒక 2 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నా మేడం. అంటే మెయిన్ వీడియోస్ నాకు ఒక కన్‌ఫ్యూజన్ వస్తుంది. అంటే ఇంకా ఎక్కువ వీడియోస్ చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వే చెప్తారు. కొంచెం ఆ యూనివర్స్‌ని అసలు ఎలా అడగాలి? ఎలా క్రియేట్ చేసేది అనే దాంట్లో చాలా కన్‌ఫ్యూజన్. ఇంకా వీడియోస్ చూడడం ఆపేసి ఉంది కదా, యాహ్! అదే. అవును. అసలు యూనివర్స్ నువ్వేం అడగక్కర్లా. మీ అమ్మని నాన్న నువ్వేమైనా అడుగుతావా చిన్నపిల్లాడు ఉన్నప్పుడు? అడగవు కదా. లేదు మేడం. నీకు ఏది కావాలో వాళ్ళు ఇచ్చేస్తున్నారు. పాలు కావాలా, బట్టలు కావాలా, ఏదైనా పౌడర్ చేస్తే బట్టలు మార్చడం, స్నానం చేయించడం, నువ్వు అడిగితే చేశారు వాళ్ళు? చేయలేదు. బికాస్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళ ఇంట్లో నిన్ను అలా చూశారు. యూనివర్స్ ఈజ్ లైక్ యువర్ మదర్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్రెడీ గివింగ్ యూ ఎవ్రీథింగ్. కానీ నువ్వేం అడుగుతున్నావు? నీకు ఏది అక్కర్లేదో అది ఒక భయంగానో కోపంగానో నీలో అనుకుని యూఆర్ ఆల్ మేనిఫెస్టర్స్. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఎవ్రీవన్ ఈజ్ అందరం అద్భుతమైన మేనిఫెస్టర్స్. మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నాము, కానీ ఏది అవసరం లేదు అది భయంగానో కోపంగానో బాధగానో నాకు అవ్వదనో ఈ లిమిటింగ్ బిలీవ్స్ మన చుట్టూ పెట్టుకుని అది మన సబ్ కాన్షియస్ మైండ్లో అడిగేటప్పటికి ఆ వైబ్రేషన్ బయటకు వెళ్ళి అది యూనివర్స్ దగ్గర తీసుకొస్తుంది. దట్స్ వై యువర్ లైఫ్ ఈజ్ వాట్ యు రియల్లీ ఫీలింగ్ ఇన్ సైడ్. ఆ ఫీలింగ్ ఎందుకుంది? నెగిటివిటీస్ నీ మీద పడ్డాయి. నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే బురద పడింది. బురద నువ్వు కడుక్కోకుండా వెళ్తుంటే మరి దాని మీద ఇంకా బురద పడుతుంది, దాని మీద ఏదో ఒకటి వస్తుంది కదా మనకు. మరి స్ప్రెడ్ చేసుకుంటాం కదా. If you clear all these things, you manifest whatever is really needed. ఓకే. ఓకే. So యాహ్! థాంక్ యూ మేడం. there is థాంక్ యూ. nothing to manifest. You are already manifesting. కానీ అవసరం లేనిది మేనిఫెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అవసరం లేనిది బయటికి తీయడం అనేది, అప్పుడు అవసరం అనేది ఏదో మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ థీటా స్టేట్లో మనము ఆల్ఫా థీటా స్టేట్లో మనం అనుకున్నది మనం మేనిఫెస్ట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఓకే. ఓకే. మనకి యాహ్! తెలియకుండా నెగిటివ్ థాట్ వస్తుంది, మనకు తెలియకుండానే యాంగర్ వస్తుంది, మనకు తెలియకుండానే ఫియర్ ఉంది మనకు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఇప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడు ఎదురుగా పాము వచ్చినాడు పట్టుకుంటాడు, వాడికి ఫియర్ లేదు, తెలియదు వాడికి, ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు మనం ఉన్నాము, పాము అక్కడ కనిపించకుండా కుయ్యమర్రు అని భయపడి పారిపోతాం, అరుస్తాం, కానీ నిజంగా మనం ఎప్పుడు పాము కాటేయలేం మనల్ని. కానీ we know that information is there as a memory inside. ఈ పాము కాటేసి ఇలా అవుతుంది, అలా అవుతుంది, విన్నాము, చేసాము, ఇవన్నీ కలిపి ఒక మెసేజ్గా లోపల ఉంది కాబట్టి we feel fear. ఆ చిన్నపిల్లాడి కన్నా మనం పెద్దవాళ్ళం కదా, మనకు భయం ఇంకా ఉండకూడదు కదా. బికాస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ దేర్ ఇన్సైడ్, you are reacting to it. అలాగే నాకు ఇది అవ్వదు, నాకు ఇది కాదు, ఐ కెనాట్ మేనిఫెస్ట్, నా జీవితం ఇలాగే ఉంటుంది, అవ్వడం లేదనే భయం, కోపం, ఇవన్నీ ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్లో పేరుకుపోయినవి. మనం హొపనోపోనోలో అవన్నీ క్లియర్ చేసేస్తాం. క్లియర్ మీరే చేసుకుంటారు. ఆ ప్రేయర్ మీకు చెప్తాం, చేయిస్తాం. యూ క్లియర్ యువర్ సెల్ఫ్. సో వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, ఈ నెగిటివ్ ఎనర్జీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతారు కొద్ది యూ విల్ మేనిఫెస్ట్. అది
ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ మేడం. నేను జాయిన్ అవుతాను ఈ క్లాస్‌కి. ఓకే. వెరీ గుడ్. మేడం మేడం నేను వినయ్ కుమార్ మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. మేడం సెల్ఫ్ హీలింగ్‌లో అంటే మీరు చెప్పమన్నారు కదా! ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది మేడం. అంటే నాకు కొన్ని విషయాలలో అంటే ఎనర్జీ తగ్గింది మేడం. సెల్ఫ్ హీలింగ్‌లో వెళ్ళిన తర్వాత మళ్ళా కంటిన్యూ నార్మల్‌గా అయినా మేడం. అది మీరు అంటే చెప్పే ఎక్స్‌పీరియన్స్ చెప్పమన్నారు కదా! అందుకని చెప్తాను. అదొకటి మేడం. అంటే ఈ నెక్స్ట్ ఫిబ్రవరిలో సిద్ధ క్లాస్ ఏమైనా ఉంటుందా మేడం? అంటే గురుగారికి అది కూడా ఉందిగా మేడం? పెడతాం. ఓకే. మేడం ఇది అంటే ఇప్పుడు గురువుగారిది ఉందిగా మేడం అది 8కి. అంటే మన దగ్గర ఉంటుందా మేడం? అంటే లేకపోతే పూణె వెళ్ళినా మేడం? ఎళ్ళక్కర్లేదు మీరు. వెళ్ళాలంటే మేము ఇక్కడ జనరల్‌గా ఎప్పుడు జరుగుతాయి. నేను ఓకే ఊరికే పెట్టాను. ఇప్పుడు అందరూ సిద్ధాని యూజ్ చేసుకుంటున్నారు. బట్ యూ హావ్ నో ఐడియా హౌ టు ఏదైనా అక్కడ సహాయం మనం అక్కడ టు రీపే అవర్ దిస్ థింగ్ మనం చేయడం లేదు. నేను చేస్తూ ఉంటాను కానీ మీకు అందరికీ తెలిసి ఎవరైనా ఏదైనా డొనేషన్ పంపిస్తే అక్కడ పంపిస్తే ఆ యజ్ఞంలో మీ పేరుతోటి వాళ్ళు హవన అది వేస్తారనమాట. ఇఫ్ ఎనీ ఓకే. వాంట్స్ మీరు వాళ్ళకి డైరెక్ట్‌గా పంపాలన్నా పంపొచ్చు. కానీ వాళ్ళకి మీ పేర్లు అవి తెలీదు కాబట్టి వాళ్ళు అవును మేడం. అవును. ఆ అవును. గ్రూప్ వేరుగా ఉంటది. అది ఎవరికో వెళ్తది. వీళ్ళకి ఆ లిస్ట్ రాదు అలా ఉంటది. మీరు ఇక్కడ మన వాళ్ళకి పంపితే మేము లిస్ట్ అందరిది రాసి ఆ మనీ వాళ్ళకి పంపించేస్తాము. జనరల్ నేను డొనేట్ ఎలాగో చేస్తాను. మీరు ఎవరైనా పంపినా అన్ని కలిపి పంపించేసి మీ పేర్లన్నీ ఇచ్చేస్తామనమాట. ఓకే. ఆ యజ్ఞంలో మన పేరు మీద కూడా జరుగుతుంది. అది. ఓకే మేడం. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే అమ్మా. ఇప్పుడు పాత హొపనొపనో 3 క్లాసెస్ ఉన్నాయి. మాస్టర్ క్లాసెస్. వాటిలో 2 మెడిటేషన్స్ చేయించాను నేను. ఇవాళ ఏంటంటే కొంతంత ఎక్స్‌ప్లనేషన్‌లోనే మనకు టైం అయిపోయింది. ఆ మెడిటేషన్ పెట్టుకొని చేయండి. ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ఉంది. ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ 2 ఉన్నాయి. ఇన్నర్ చైల్డ్ అండ్ ఫర్‌గివ్‌నెస్ ఆ 2 మీరు చెయ్యండి. మీరు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రము ఈ ఈ ఈ ఆల్‌మోస్ట్ 6 వీక్స్ వరకు వస్తాయి మనకు. ఆ 6 వీక్స్‌లోనే హెల్త్ యాస్పెక్ట్ మీద ఒక స్పెషల్ మెడిటేషను, ఫైనాన్షియల్‌కి ఒకటి మెడిటేషను, కెరీర్‌కి ఒకటి, తర్వాత రిలేషన్‌షిప్‌కి ఒకటి. అలాగా 4 రకాలుగా కూడా డివైడ్ చేస్తున్నాను. సో, ప్రతి యాస్పెక్ట్‌లోనూ మనకు సమస్య ఉంటే దాన్ని తీర్చుకుంటాము. లేదంటే ఇంప్రూవ్ చేసుకుంటాం. ఆల్రెడీ వాట్ వి ఆర్ దాంట్లో మనం ఇంప్రూవ్ చేసుకుంటాము. ఇన్ జనరల్ లైఫ్‌లో ఉన్న అన్ని సిట్యుయేషన్స్‌కి అండ్ ఈవెన్ యూ ఆర్ హెల్పింగ్ యువర్ పేరెంట్స్ ఆల్సో. వాళ్ళు ఉన్నా లేకపోయినా బై హీలింగ్ ఈ ఈ ప్రాసెస్‌లో ఉండడం వలన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. అంటే పితృదేవతలకు కూడా అంటే వాళ్ళు సరిగ్గా బయటికి వెళ్ళకపోయినా కొంతమంది ఎర్త్ బౌండ్‌గా ఉండిపోయినా మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవి కూడా మనకు ఈ ప్రేయర్స్‌లో క్లియర్ అవుతాయన్నమాట. ఓకే. క్లోజ్ చేద్దామా? ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. సో, వితిన్ 2-3 డేస్‌లో స్టార్ట్ చేస్తాము. డీటెయిల్స్ అవి ఆయన పెడతారు. మీరు దాన్ని బట్టి జాయిన్ అవ్వండి. కొంచెం టైం ప్రతిరోజు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు టైం ఇవ్వాల్సొస్తది. నేను చెప్పిన ఎవ్రీడే మీరు అవి చేయాల్సొస్తది ప్రతిరోజు. మీకు ఇది వీలైతే నేను ఆడియోనే ఇచ్చేస్తాను. ఆడియో పెట్టుకొని చేసుకోవడం ప్రాక్టీస్ చేసుకుందురు గానీ. ప్రేయర్స్ రిటర్న్ ఇస్తాను. తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో. అది కూడా మీరు చేయండి. ఓకే. ఓకే. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సరేనా? మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి.